ఉత్తమం అండి. మనకు శారీరక తండ్రి ఉన్నాడు, అదేవిధంగా పరలోకపు తండ్రి ఉన్నాడు. ఇద్దరిని కూడా జ్ఞాపకం చేసుకోవటం అదెంతో ఆశీర్వాదకరం. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. నిజమే, తండ్రిని మనం జ్ఞాపకం చేసుకోవాలి, తండ్రిని సన్మానించాలి. చాలామంది బ్రతుకున్నప్పుడు అన్నం పెట్టరండి తండ్రికి, చనిపోయిన తర్వాత పెద్ద దినం చేస్తారు. దానివల్ల ఏ ప్రయోజనం లేదు. బతుకున్నప్పుడు మన తల్లిదండ్రులను చూద్దాం, చనిపోయిన తర్వాత పెద్ద దినాలు ఇంకేవేవో చేయనక్కర్లేదు. వాస్తవానికి బైబిల్ పరంగా చెప్తున్నాను. బతుకున్నప్పుడు చక్కగా వారికి ఆహారం పెడదాం, బతుకున్నప్పుడు వారికి విలువనిద్దాం. వృద్ధాప్యంలోకి వచ్చేటప్పటికి చాలామంది పిల్లలు తండ్రికి విలువనివ్వరు, వారిని బాధ పెడుతుంటారు, వారిని నిష్ఠూర పెడుతుంటారు, వారికి సరైన విలువనివ్వరు. ఒక రూమ్కి వారికి కేటాయించి అందులో బంధించేస్తారు. వారి మాటలు వినరు, గౌరవించరు. అలా చేయటం ఉత్తమం కాదు. మనం చిన్నప్పుడు మన తండ్రి మనల్ని ఎంతగానో ప్రేమించాడు. మనకు అర్థం కాకపోయి అర్థమయ్యే రీతిలో తండ్రి మనకు ప్రతిదీ కూడా విషదపరిచాడు. ఒక స్టోరీ మనందరికీ బాగా తెలుసు. ఒక తండ్రి తన కుమారుడు చిన్నతనంలో ఉన్నప్పుడు బయట ఒక కాకి వచ్చి అరుస్తుందట. అరుస్తుంటే కుమారుడు అడిగాడు, ఏంటి నాన్న అది అని అంటే, దాన్ని కాకి అంటారా, అదొక పక్షి అని అంటే, మరలా చెప్పు నాన్న అన్నాడట. దాన్ని కాకి అంటారు. మరలా చెప్పు నాన్న, దాన్ని కాకి అంటారు. కుమారుడు సుమారుగా 30 సార్లు అడిగాడు. 30 సార్లు అడిగినా సరే తండ్రి చాలా ఓపికగా సమాధానం చెప్పుకుంటూ వచ్చాడు. తండ్రి ప్రేమ అలాంటిది. కానీ ఆ తండ్రి పెద్ద అయిన తర్వాత వినపడదు, కొన్ని సందర్భాల్లో కనపడదు. ఏదైనా విషయాన్ని కొడుకుని అడుగుతాడు, అది ఏంట్రా, ఎవరు వచ్చారా అంటే ఒకసారి చెప్తాడు. వాళ్ళు ఎవరు వచ్చారా అంటే 2 సార్లు చెప్పడానికి ట్రై చేస్తాడు. ఇంక 3సారి కోపం వచ్చేస్తుంది. నీకు ఎందుకు అవన్నీ కూడా, ఎవరు వస్తే ఏంటి, నోరు మూసుకుని కూర్చో అని చెప్పి తండ్రిని గదమాయించేస్తాడు. ఒకసారి ఆలోచన చేయండి, చిన్నప్పుడు మన తండ్రిని చాలా ప్రశ్నలు అడిగాం, చాలా ఓపికగా సమాధానం చెప్పాడు. కానీ వృద్ధాప్యలోకి వచ్చేటప్పటికి కుమారులుగా మనం ఎందుకు ఆ ప్రేమను చూపలేకపోతున్నాం? ఈ రోజున తండ్రుల దినోత్సవం అని చెప్పారు. ఇవి ఒక్కరోజే కాదు. తండ్రి దగ్గరికి వెళ్ళి ఒక బొకే ఇచ్చి, ఒక పూలదండ తీసుకెళ్ళో, లేకపోతే ఒక పెయిర్ ఆఫ్ డ్రెస్ తీసుకెళ్ళి చేతిలో పెట్టేసి వదిలించేసుకోవడం కాదు. ప్రతి దినము కూడా తండ్రిని ప్రేమించాలి. మనం ఈ లోకానికి వచ్చాము అంటే తండ్రి ద్వారా వచ్చాం. అందుని బట్టి ఈ విషయాన్ని మనం మర్చిపోద్దు. ఐఎమ్ నాట్ అగైన్స్ టు సెలబ్రేట్ ఫాదర్స్ డే. ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకోవటం అనేటువంటిది నాకు వ్యతిరేకమేం కాదు. కానీ ఒక్క దినం మాత్రమే కాదు, ఇలాంటి దినాలు ప్రతి దినము కూడా మన తండ్రిని మనం ఆదరించాలి, మనం పోషించాలి, ఆయనకు స్థానాన్ని ఇవ్వాలి. ప్రేమ అంటే అర్థం ఏంటంటే ఎదుటి వ్యక్తికి ప్రాపర్ ప్లేస్ని ఇవ్వటమే ప్రేమ, గౌరవించటమే ప్రేమ. అందుని బట్టి తండ్రుల దినోత్సవం రోజున ఆ కార్యం మనం చేద్దాం. కొద్దిసేపు దేవుని యొక్క సందేశాన్ని మనం విందాం. నేను తండ్రుల దినోత్సవం గురించి మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను, ఫాదర్ గురించి మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది తండ్రులు ఉన్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వీళ్ళందరూ కూడా దైవ సంబంధమైనటువంటి ఆ లక్షణాలు కలిగి వారి కుమారులను పెంచుకుంటూ వచ్చారు. తండ్రులకి చాలా మంచి సూచనలు ఇవ్వబడ్డాయండి. కుమారులను ఏ విధంగా ప్రేమించాలి, ఏ విధంగా బుద్ధి చెప్పాలి, చాలా అద్భుతమైన విషయాలు బైబిల్ గ్రంథంలో చెప్పబడ్డాయి. తండ్రి కుమారుల మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటో. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, మన పరమ తండ్రి యెహోవా దేవుడు తన ఏకైక కుమారుని, అద్వితీయ కుమారుని లోకానికి పంపించారు. వారిద్దరి మధ్య కూడా అద్భుతమైన ప్రేమను మనం చూస్తుంటాం. నేను అంటాను, మన ప్రభువు ఆయన యేసుక్రీస్తు ప్రభువుకి మధ్య, తండ్రి అయినటువంటి దేవునికి మధ్య ఉండే ఆ సంబంధాన్ని ఒక్కసారి ఆలోచన చేస్తే వారిద్దరి మధ్య అద్భుతమైనటువంటి ఆ సంబంధం. తండ్రి ఏమో కుమారుని గౌరవిస్తూ ఉంటాడు, కుమారుని సన్మానిస్తుంటాడు, కుమారుడేమో తండ్రిని కనపరుస్తూ ఉంటాడు. మీరు చూడండి, ఎంటైర్ బైబిల్ గ్రంథంలో ఆ త్రిత్వాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే కనుక తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి అయినటువంటి దేవాదేవుడు యేసుక్రీస్తు ప్రభువుని గనపరుస్తూ వచ్చాడు. పాత నిబంధన కాలంలో అంతా కూడా తన కుమారుడు గురించే ప్రవక్తల ద్వారా ప్రవచనాలు తెలియజెప్పాడు. అదే రీతిగా కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా క్రొత్త నిబంధనలో తండ్రిని ఎక్కువ గనపరుస్తూ వచ్చాడు. నా తండ్రి చిత్తాన్ని చేయడానికి వచ్చానంటాడు. కాలములు, సమయములు నా తండ్రి ఆధీనంలో ఉన్నాయంటాడు. అంటే ఆయనకి సర్వాధికారం ఉన్నప్పటికీ హీ ఆనర్స్ హిస్ ఫాదర్.
మనకు మాదిరిని ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఇష్టపడ్డాడు. ఈరోజు మన జీవితాల్లో ప్రభు మన జీవితం నుంచి ఏం కోరుకుంటున్నాడు? నీ నుంచి ఏం కోరుకుంటున్నాడు ఆయన? నీ వంకాయలు, టెంకాయలు, నిలువు దోపిడీలు నువ్వేదో చేసేస్తే ఆయనకి ఇష్టం అనుకుంటున్నావా? వేలాది నదులంత విస్తారమైన తైలం తీసుకెళ్ళి ప్రభు పాదాలను పెడితే అది ఆయనకి ఇష్టం అనుకుంటున్నావా? నిజంగా పొట్టేళ్ళని తీసుకెళ్ళి వేలాది పొట్టేళ్ళని తీసుకొచ్చి ప్రభు దగ్గర పెడితే దానికి ఇష్టం అనుకుంటున్నావా? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నా జీవితంలోంచి ప్రభు ఏం కోరుకుంటున్నాడు అని అంటే, ఒకసారి బైబిల్ గ్రంథంలో మీకా ద్వారా దేవాదేవుడు ఆ మాటను తెలియజేస్తున్నాడు. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం. వాట్ గాడ్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ అండ్ ఫ్రమ్ మీ. నీ నుంచి నా నుంచి ప్రభు ఏం కోరుతున్నాడు? చూద్దాం ఒకసారి మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం. మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. వాట్ గాడ్ ఆస్క్ యు? దేవుడు ఏం అడుగుతున్నాడు? న్యాయముగా నడుచుకొనుటయు, కనికరం ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ ఎదుట ప్రవర్తించుటయే కదా. ఇంతే కదా నేను కోరుతున్నాను. న్యాయంగా ప్రవర్తించు, భక్తిహీనత ఉండదు, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించు, న్యాయాన్ని ప్రేమించు, కనికరాన్ని ప్రేమించు, దీన మనసు కలిగి ఉండు. దేవుడు మన జీవితంలోంచి కోరుతుంది హృదయ మార్పిడి, మారు మనసును దేవుడు కోరుతున్నాడు. ఇదే ప్రభు కోరుతున్నాడు. కాబట్టి అది ఆయనకి ఇద్దాం. మనం పరమ తండ్రి కోరుతుంది మనము తండ్రికి ఇద్దాం. తద్వారా మన జీవితాలు దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. దేవునికి మెచ్చేటువంటి, దేవునికి ఇష్టపడేటువంటి వ్యక్తులుగా మనం ఉండగలుగుతాం. దావీదుని దేవుడు అన్నాడు, నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్నాడు. నా ఇష్టానుసారుడైన మనుషుడు. దావీదు గొర్రెల కాపరగా ఉన్నప్పటి నుంచి కూడా దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. దేవునికి ఆరాధికుడు, నిజమైన ఆరాధికుడు, దేవుని నమ్మకంగా సేవించినటువంటి వాడు. మరొక మాటలో చెప్పాలంటే ధర్మశాస్త్రాన్ని ప్రేమించాడు, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు, ఐక్యతను కోరుకున్నాడు, శత్రువుని ప్రేమించినటువంటి వాడు. దావీదు గురించి చెప్పాలంటే దావీదులో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి గుణాలే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిలో కనబడుతుంటాయి. మన ప్రభు కూడా ప్రార్థన ప్రేమించాడు. ఆయన ప్రార్థనా సమయాన్ని కలిగి ఉన్నాడు, ప్రార్థనా స్థలాన్ని కలిగి ఉన్నాడు. ఆయన గెత్సేమనే తోటలో ప్రార్థన అనుభవం కావచ్చు, ఉదయకాల సమయంలో తెల్లవారుజామున వెళ్ళి ఆయన ప్రార్థన చేసేటువంటి వాడు, కొండ మీద ఆయన ప్రార్థన చేసేటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ధర్మశాస్త్రాన్ని ప్రేమించాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. దావీదు వలె శత్రువును కూడా ప్రేమించాడు. తన మామ అయినటువంటి సౌలుని ప్రేమించాడండి. శత్రువు కూడా హాని తలపెట్టలేదు దావీదు. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించాడు. దావీదులో ఎలాంటి క్షమాపణ బుద్ధి ఉందో మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిలో కూడా అటువంటి క్షమాపణ బుద్ధి ఉంది. అందుని బట్టి నేను అనుకుంటా ఉన్నాను, తండ్రి అయినటువంటి దేవుడు అన్నాడు దావీదు గురించి, నా ఇష్టానుసారుడు మనుషుడు. మరి మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు గురించి కూడా తండ్రి చెప్పిన మాటలు, నా ప్రియ కుమారుడు, ఈయనే నా ప్రియ కుమారుడు యందు నేను ఆనందించున్నాను, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. హీఈస్ మై బిలవ్డ్ హూమ్ ఐ వెల్ ప్లీజ్డ్ అనే మాటను తండ్రి అయినటువంటి దేవాదేవుడు యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం పొందుతున్నప్పుడు ఆ మాటను పరలోక రాజ్యం నుంచి ఒక స్వరాన్ని వినిపించాడు. మై డే పీపుల్ ఆఫ్ గాడ్, ఆర్ యు ప్లీజర్ ఆఫ్ గాడ్? దేవునికి నీవు సంతోషాన్ని ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉన్నావా? నిన్ను బట్టి నీ తండ్రి సంతోషిస్తున్నాడా? కొంతమంది తండ్రులు పిల్లలను బట్టి ఏడుస్తూ ఉంటారండి. దైవజనుడిగా నా దగ్గరికి చాలామంది తండ్రులు వస్తారు, ఎందుకు కన్నానండి నా కొడుకుని, వాడు నాకు భయంకరమైనటువంటి శోకాన్ని మిగులుస్తున్నాడు, బాధను కలుగు చేస్తున్నాడు, ఏ గుండెల మీద అయితే వాడిని పెంచాను అదే గుండెల్ని ఈరోజు తన్నుతున్నాడు వాడు. ప్రార్థన చేయండి పాస్టర్ గారు, కుమారుడు బాగుపడేలాగా, మార్పు చెందేలా. వాడు ఏదో ఉద్యోగం సంపాదించి కోట్లు కూడబెట్టేయాలనేది మా ఆలోచన కాదు, కానీ వాడు సన్మార్గులు ఉంటే చాలు, భక్తి మార్గులు ఉంటే చాలు, దైవ భీతిలో నడుచుకుంటే చాలు అని చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లల గురించి బాధపడుతున్నటువంటి సందర్భాలు చాలా లేకపోలేదు. ఇక ప్రత్యేకమైన సమయంలో నా ప్రియ దైవజనాంగమా, ఒక నిజమైన తండ్రికి ఉండాల్సిన బాధ్యత ఏంటి? చాలామంది తండ్రులు కూడా మాదిరికరమైన జీవితాన్ని
పిల్లలకు ఉంచరండి. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వాళ్ళ నాన్నగారు అప్పుడప్పుడు కాలేజీకి వస్తుండేటువంటి వారు వాడిని తీసుకెళ్ళటం కొరకు. బాగా డబ్బు సంపాదించాడు, బాగా లగ్జీరియస్ లైఫ్. కొడుకు ఎప్పుడు కూడా తండ్రినే చూస్తాడు. ఆ తండ్రి ఎలాంటి వాడంటే, తండ్రి చాలా భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. ఎన్నో సందర్భాల్లో తండ్రి ముందే సిగరెట్ కాలుస్తున్నా సరే ఆ తండ్రి ఏమనేటువంటి వాడు కాదు, ఎందుకంటే ఆయన కూడా అటువంటి జీవితమే. తండ్రి ఎదుటే పాపం చేస్తుండేటువంటి వాడు. తండ్రి ఎదుటే కొంతమంది అమ్మాయిలు అలా వెళ్ళిపోతుంటే వాళ్ళని కామెంట్ చేస్తూ ఉన్నప్పుడు తండ్రి ఏమనేటువంటి వాడు కాదండి, కనీసం భయం ఉండేటువంటిది కాదు. ఒక సందర్భంలో నేను అడిగాను, అంకుల్ని, ఏంటండి అలా అంత భయంకరంగా జీవిస్తున్నాడు, మీరు ఏమనరే ఒక మాట అంటే, అతను అన్నాడు, ఇది యంగ్స్టేజ్ రా, ఎంజాయ్ చేయండి రా అన్నాడు. ఇది మీరు ఎంజాయ్ చేసిన సమయం ఎంజాయ్ చేయండి, ఈ యొక్క టైంలో మీరు బాగా ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్మెంట్ అంటే అదా? డబ్బులు ఏమండి, వేల డబ్బులు అతని చేతిలో పెట్టి ఎంజాయ్ చేయండి రా అని చెప్పాడు. అతడు బాగా ఎంజాయ్ చేశాడండి కుమారుడు. నాకు తెలుసు, చాలా చెడ్డ పేరు ఇంటికి తీసుకొచ్చాడు. ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి వారు మామూలు కాదండి, ఒక పొలిటికల్ సపోర్ట్ ఉన్నటువంటి వారు. అమ్మాయి కనిపించకపోయేటప్పటికి ఫలానా వ్యక్తి కిడ్నాప్ చేశాడని కేసు వేశారు. మీరు నమ్మండి, ఆ తండ్రిని అతన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఇద్దరిని చిత్తకు కొట్టేశారండి. నిజంగా వారికి మీద వేరే వేరే కేసులు బనాయించి ఎట్టకేలకు భయంకర స్థితిలో ఆ ఇద్దరు తండ్రి కొడుకులు ఉన్నారు. నాకు అప్పుడు చెప్పి అప్పుడు వెళ్ళి అనాల్సింది అనిపించింది. ఏమంటే ఎంజాయ్ చేయమన్నారు కదా, బాగా ఎంజాయ్ చేశాడు, ఇప్పుడు మీకు బాగా ఎంజాయ్మెంట్ బాగుందా అని అనాలనిపించింది. మన కొడుకుల్ని ఏ విధంగా పెంచుతున్నాం మనం? తండ్రి ఏమి చేయటు కుమారుడు చూచునో అదే కానీ మరి ఏది చేయడు అన్నాడు. తండ్రి ఎలా ఉంటాడో కొడుకు కూడా ఆ విధంగానే ఉంటాడు. తండ్రి అనుకున్నాడు జీవితాన్ని ఎంజాయ్ చేయాలని చెప్పి కొడుకు నూరు పోసాడు, కొడుకు జీవితాన్ని నాశనం చేశాడు. జైల్లో పెట్టారు, పోలీస్ స్టేషన్లో పెట్టారు, వేరే వేరే కేసులు వేశారు. వారి జీవితం ఇంకెక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో సమాజంలో పేరు పోయింది. కుమారుడు కూడా పిచ్చి పట్టినటువంటి వాడిగా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాడు. ఎందుకు మాట చెప్తున్నానంటే, ఒక తండ్రి కుమారుడికి సన్మార్గాన్ని నేర్పించాలి, దైవ భీతిని నేర్పించాలి, దేవుని భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటో నేర్పించాలి. లేకపోతే ఆ కుమారుడు దారి తప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయి. రేపొద్దున దేవుడు నిన్ను లెక్కడుగుతాడు, నీ కుమారులను బట్టి, నీ కుమార్తెలను బట్టి, నీ పిల్లలను బట్టి దేవుడు నిన్ను లెక్కడుగుతాడు. కాబట్టి ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో నేను ఫాదర్ అనేటువంటి అంశం గురించి మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. తండ్రి ఎలా ఉండాలి? దైవ సంబంధమైనటువంటి తల్లి, దైవ సంబంధమైన తండ్రి ఏ విధంగా ఉండాలి? అతనిలో లక్షణాలు ఏంటి? వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ గాడ్లీ ఫాదర్? ఒక దైవ సంబంధమైనటువంటి తండ్రి ఏ విధంగా ఉండాలి? ఒకవేళ తండ్రి అయితే గనక నువ్వు ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి? ఈ ప్రసంగం మీ జీవితాల్లో ఎంతోగానో ఉపయోగకరంగా ఉంటుంది. ఒకవేళ యవనస్తులు ఈ యొక్క ప్రసంగాన్ని చూస్తున్నట్లయితే, మీరు రాబోతున్న దినాల్లో తండ్రి కాబోతున్నారు, తండ్రి అవుతారు. అందులో పిల్లల్ని ఎలా పెంచాలి, మీరు ఏ విధంగా సమాజానికి ఒక రోల్ మోడల్గా ఉండాలో ఈ సందేశం మీకు తెలియజేస్తుంది. అందును బట్టి ఈ సందేశాన్ని చాలా జాగ్రత్తగా వినండి. నేను అన్ని విషయాలు కవర్ చేసుకుంటూ వస్తాను, కేవలం తండ్రుల గురించే మాట్లాడుతున్నాను. కానీ సో ఆ తండ్రి లక్షణాలు యేసుక్రీస్తు ప్రభువులు ఏ విధంగా ఉన్నాయి కూడా అవి మీతో ప్రత్యేకంగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, ప్రపంచంలో జరుగుతున్న ప్రస్తుత సంభవాలను కూడా దృష్టిలో ఉంచుకుని ఆ సందర్భాలను మీకు ఉంచుతాను. ఖచ్చితంగా మీ ఆధ్యాత్మిక జీవితానికి చాలా ఉపయోగకరమైన సందేశం. దేవుని వాక్యం అనేక ప్రశ్నలకు సమాధానం ఇస్తుందండి. ఈ ప్రపంచంలో దేవుని వాక్యాన్ని గ్రంథరాజ్యం అని పిలిచారు. మనుషుల యొక్క అవసరాలను గుర్తెరిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, మనుషుల యొక్క అవసరాలను గుర్తెరిగినటువంటి దేవాదేవుడు ఈ గ్రంథాన్ని దేవుడు మనకు కానుకగా ఇచ్చాడు. This is the best gift that God has ever given to mankind. మానవ జాతికి ఇచ్చిన శ్రేష్టమైన బహుమానాల్లో దేవుని వాక్యము అతి శ్రేష్టమైన బహుమానం అని అబ్రహాం లింకన్ అనేటువంటి అమెరికా దేశపు 16వ రాష్ట్రపతి తెలియజేశాడు. అవును, పరిశుద్ధ గ్రంథము ద్వారా మన యొక్క మనోనేత్రాలు వెలిగించబడుతుంటాయి. దేవుని వాక్యం ద్వారా మనకు జ్ఞానం వస్తుంటుంది. మీలో ఎవరికైతే జ్ఞానం కదుగున్నదో వాడు దేవుణ్ణి అడుగు వలన లేఖనాలు సెలవిస్తున్నాయి.
కాబట్టి దేవుని నుంచి జ్ఞానాన్ని పొందుకుందాం. సో నేను ఒక ప్రత్యేకమైన విధానంలో దేవుని వాక్యాన్ని అందించడానికి ఇష్టపడుతున్నాను. ఏంటంటే ఫాదర్ అనే స్పెల్లింగ్ అనే లెటర్ మనకు తెలుసు, అనే వర్డ్ మనకు తెలుసు, FATHER, ఫాదర్. కాబట్టి ఒక్కొక్క పదం నుంచి ఒక్కొక్క లక్షణాన్ని నేను తీయాలనుకుంటున్నాను బైబిల్ గ్రంథంలోంచి. సో ఒక్కొక్క అక్షరము మనకు ఒక్కొక్క పాఠాన్ని నేర్పుతా ఉంది. ఒక తండ్రి ఎలా ఉండాలి, ఆ తండ్రి యొక్క లక్షణాలు మన ప్రభువైన దేవునిలో మనం ఏ విధంగా చూస్తామో ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. సో ఎఫ్ స్టాండ్స్ ఫర్, ఇంగ్లీష్లో ఫాదర్ స్పెల్లింగ్ FATHER. ఈ 6 పదాలని, ఈ 6 అక్షరాలని నేను మీతో ప్రత్యేకంగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఎఫ్ అంటే అర్థం ఏంటంటే ఫెయిత్ఫుల్. ఫాదర్లో ఫస్ట్ లెటర్ ఎఫ్ అయితే ప్రతి ఫాదర్ ఎలా ఉండాలంటే ఫెయిత్ఫుల్గా ఉండాలి. అంటే నమ్మదగినవాడు, విశ్వసించదగినవాడు. మనం ఈ మాటను ఎక్కువ వింటూ ఉంటాం. విశ్వసనీయత, నమ్మకత్వము, ఇంటిగ్రిటీ, ఫెయిత్ఫుల్నెస్, ఈ మాటలు మనం వింటూ ఉంటాం. ప్రతి ఫాదర్ కూడా, ప్రతి తండ్రి కూడా కుటుంబంలో నమ్మదగిన వాడుగా ఉండాలి. హీ మస్ట్ బి ఫెయిత్ఫుల్ టు హిజ్ వైఫ్, హీ మస్ట్ బి ఫెయిత్ఫుల్ టు హిజ్ చిల్డ్రన్, హీ మస్ట్ బి ఫెయిత్ఫుల్ టు హిజ్ గాడ్ యాజ్ వెల్. దేవునికి నమ్మకంగా ఉండాలి, తన భార్యకు నమ్మకంగా ఉండాలి, తన పిల్లలకు నమ్మకంగా ఉండాలి, తన తల్లిదండ్రులకు నమ్మకంగా ఉండాలి. ఫెయిత్ఫుల్నెస్, నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. నమ్మకత్వం పోతే గనక ఇంకా ఆ వ్యక్తిని ఎవరు నమ్మలేరండి. ఒక్కసారి నమ్మకత్వాన్ని కోల్పోతే నువ్వు ఎన్ని మంచి కార్యాలు చేసినా సరే, ఎంత మంచిగా బ్రతికినా సరే, ఆ నమ్మకత్వం నిలబడదేమో దేవుని కటాక్షం ఉంటేనే కానీ. ప్రతి తండ్రి కూడా నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి, ఫెయిత్ఫుల్నెస్. మన పరమ తండ్రి కూడా ఆయన నమ్మదగినటువంటి వాడు. అందుని బట్టి హీస్ ఫెయిత్ఫుల్, ఆయన నమ్మదగిన వాడును, ఆయన నమ్మదగిన వాడు గనుక అనేటువంటి మాట మనం చూస్తుంటాం. మన పరమ తండ్రి నమ్మదగినటువంటి వాడు. ఆయన నమ్మించి నైవంచన చేసేటువంటి దేవుడు కాదు. వాగ్దానం ఇచ్చి దాన్ని నెరవేర్చినటువంటి వాడు కాదు. వాట్ ఎవర్ హీ మేక్స్ ప్రామిసెస్, హీ కెన్ ఫుల్ఫిల్ ఆల్ ద ప్రామిసెస్ దట్ హీ హాస్ గివెన్ అస్. దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని ఆయన నెరవేర్చుకునేటువంటి వాడు. ఆయన నమ్మదగిన వాడు. ఆయనకంటే నమ్మదగినటువంటి వాడు ఎవరైనా ఉన్నారా మనకి ఈ లోకంలో? రాజులను నమ్ముకున్నాం, అధికారులు నమ్ముకున్నాం, బంధువులు నమ్ముకున్నాం, స్నేహితులు నమ్ముకున్నాం. వారు ఏ ఒక్కరు కూడా మనకు ఆపదలో సహాయం చేయలేకపోయారు, చేయట్లేదు కూడా. కానీ ప్రభువు నమ్మదగిన వాడు, ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు, మనం నమ్మటానికి యోగ్యమైనటువంటి వాడు మన ప్రభు అయినటువంటి దేవాదేవుడు. నమ్మకత్వం మన ప్రభు మన పట్ల కలిగి ఉన్నాడు. దానియేలు జీవితంలో దేవుడు నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడండి. దానియేలు నమ్మకంగా దేవుని ఆరాధించాడు, తండ్రిగా భావించాడు. అందరూ బట్టి సింహపు బోనులో దానియేలుని దేవాదేవుడు రక్షించాడు. సింహాలు ఏమీ చేయలేకపోయినాయి, సింహములు కనీసం దానియేలు దగ్గరకు రాలేకపోయినాయి. చుట్టూరు కూడా దేవాదేవుడు ప్రార్థన కంచెను, దానియేలు చేసిన ప్రార్థన అతనికి ఒక కంచి వలె, చుట్టూరు కూడా ఒక వలయం వలె ఉంది. దేవాదేవుడు దానియేలుని ప్రత్యేకమైన రీతిలో భద్రపరిచాడు, క్షేమాన్ని విస్తరింపజేశాడు. దానియేలుకి ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చుకున్నాడు. ఆయన నమ్మదగిన వాడు. వాగ్దానం ఇచ్చి వాగ్దానాన్ని మీరేటువంటి దేవుడు కాదు. ఆయన వాగ్దానాల్ని మనము ఖచ్చితంగా మన జీవితంలో పొందుకుంటాం. అవి మన జీవితంలో ఫుల్ఫిల్ అవుతాయి. ఇశ్రాయేల్ పట్ల దేవుడు వాగ్దానం చేశాడు, అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, నీ యొక్క వంశాన్ని నేను ఆకాశపు నక్షత్రాల వలన, సముద్రపు ఇసుకరేణు వలన చేస్తానని చెప్పాడు. నీ సంతానాన్ని ఆకాశపు నక్షత్రాల వలన, సముద్రపు ఇసుక రేణువుల వలె చేస్తానన్నాడు. చేశాడా చేయలేదా? నోవహుకు దేవుడు వాగ్దానం చేశాడు. నోవహు నీతిమంతుడు, యథార్థవంతుడు, నిందారహితుడు, దేవుని భక్తులు కలిగినటువంటి వాడు కాబట్టి రక్షణ వాడను దేవాదేవుడు ఏర్పాటు చేయమని చెప్పి, ఆ వాడని రక్షిస్తానని చెప్పి దేవాదేవుడు నోవహును రక్షించాడు. నోవహు వాడ అరారాతు పర్వతాల మీద నిలిచినప్పుడు అక్కడ దేవుడు ఒక నిబంధన ఏర్పాటు చేశాడు. హీ మేడ్ ఏ కావెనెంట్ విత్ నోవా. ఇంకెప్పుడు కూడా జలప్రలయం నేను రప్పించును అని చెప్పి ఒక రెయిన్బోని, ఒక వర్షపు ధనుసును దేవుడు ఏర్పాటు చేసి, ఇదయ్యా నిబంధన,
ఈ నిబంధన ద్వారా ఈ లోకానికి ఎప్పుడు కూడా నేను మరొకసారి జలప్రయాణాన్ని రప్పించునని చెప్పి ఒక నిబంధన స్థిరపరిచాడు దేవుడు. ఈ మేడ్ ఎ కావెనెంట్. ఆయన నిబంధన స్థిరపరిచేటువంటి దేవుడు, మన పట్ల నిబంధన చేసినటువంటి దేవుడు, ఆ నిబంధన స్థిరపరిచేటువంటి దేవుడు. అనేక మంది జీవితాల్లో దేవుడు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం నెరవేరుస్తున్నాడు. ఆయన నమ్మదగినవాడు. మోషే జీవితంలో కూడా దేవుడు తన నమ్మకత్వాన్ని రుజువుపరుచుకున్నాడు. ఆయన ఇశ్రాయేలీయుల్ని విడిపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు. ఆయన చేసిన వాగ్దానం కొన్ని సందర్భాల్లో ఆలస్యం అయితే అవుతుందేమో కానీ అలక్ష్యం మాత్రం చేయబడదు. దేవుని వాగ్దానాలు అంత గొప్పవి. మీరు జాగ్రత్తగా ద్వితీయోపదేశకాండం 7:9 మనం ఎప్పుడైతే ఆయన కొరకు మనం జీవిస్తూ ఉంటామో, నిందారహితంగా బ్రతుకుతుంటామో, నమ్మకమైన రీతిలో బ్రతుకుతుంటావో, దేవుడు ఖచ్చితంగా తన వాగ్దానాన్ని నీ జీవితం నెరవేరుస్తాడు. నీవు అడపాదడప కుడి ఎడమలకు తిరుగుతూ దేవునికి విరోధంగా ఉన్నట్లయితే ఆయన వాగ్దానం నీ జీవితం నెరవేర్చబడు. చూద్దాం ద్వితీయోపదేశకాండం 7:9. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును 1000 తరముల వరకు కృపచూపువాడును నమ్మదగిన దేవుడననియు తన్ను దేశించిన వారిలో ప్రతి వానిని బహిరంగముగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడని తెలుసుకొనవలెను. చూడండి, కాబట్టి నీ దేవుడు యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి వారందరికీ తన నిబంధన. చూడండి, ఇక్కడ చెప్తున్నాడు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞల ప్రకారము జీవించేటువంటి వారికి తన నిబంధన స్థిరపరచును 1000 తరముల వరకు. దేవుని వాగ్దానాలు మన జీవితంలో మనము పొందుకోవాలి అంటే, దేవుని వాక్యాలు మన జీవితంలో నెరవేర్చబడాలంటే, దేవుని నిబంధనలు మనము దేవుని కొరకు మనం బ్రతికేటువంటి వారుగా, దేవుని ప్రేమించేటువంటి వారుగా, ఆయన కొరకు నిందారహితంగా మనం బ్రతికేటువంటి వారుగా ఉన్నప్పుడు, ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నప్పుడు 1000 తరముల వరకు ఆ వాగ్దానాలు స్థిరంగా ఉంటాయట. దేవాదేవుడు తన వాగ్దానం ఎంత స్థిరపరుస్తాడో, ఎంత ఆయన వాగ్దానం నెరవేరుస్తాడో మనం అర్థం చేసుకోగలుగుతాం. ఆయన వాగ్దానాలు చేయటం మాత్రమే కాదు, వాటిని నెరవేర్చడానికి కూడా ఇష్టపడేటువంటి దేవుడు. రాజకీయవేత్తలు వాగ్దానాలు చేస్తారు, మరలా వాటిని నెరవేర్చరు. మళ్ళీ దానిలో ఎన్ని లిటిగేషన్స్ ఉంటాయో. కానీ దేవుని వాగ్దానాల్లో దేర్ ఆర్ నో లిటిగేషన్స్. ఆయన వాగ్దానాల్లో ఏమి లిటిగేషన్ ఉండదు. వాగ్దానం చేశాడంటే దాన్ని నెరవేరుస్తాడు అంతే. బైబిల్లో చాలా వాగ్దానాలు ఉన్నాయి. ప్రతి వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చేటువంటి దేవుడు. ఆయన ప్రేమ చాలా అపారమైందండి. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాను, విడువకని ఎడల కృప చూపుచున్నాను అన్నాడు. అవును, శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నాడు, మన ఎడల విడువక కృప చూపుతున్నాడు. పాలిమాన్యులు బ్రతుకున్నాడంటే గొప్పతనం కాదు, చదువు కాదు, జ్ఞానం కాదు, ధనము కాదు, వెండి బంగారాలు కాదు, కానీ కేవలం దేవుని కృపే. దేవుని కృప ద్వారా మాత్రమే మన సజీవ లెక్కలో ఉన్నాం. అదేవిధంగా 2 తిమోతికి రాసిన పత్రిక 2:13 కూడా చదువుదాం. దేవుని వాగ్దానాలు ఎంత నమ్మదగినటువంటివో, ఎవరి జీవితాల్లో వాగ్దానాలు నెరవేర్చబడతాయో మనం చూస్తున్నాం. 2వ దినవృత్తాంతుల గ్రంథం 2:13. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దయచేసి గ్రంథాలు తెరుద్దాం. 2వ తిమోతి రాసిన పత్రిక 2:13. గ్రంథాలు చదవండి. మనము నమ్మదగినటువంటి వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమును విరోధముగా ఏదియూ చేయడు. చూడండి, ఇక్కడ దేవునికి లక్షణం మనకు బయటపడుతుంది. ఆయన మన నమ్మదగిన వారమైనను. మనము నమ్మటానికి యోగ్యమైనటువంటి రీతిలో లేకపోయినప్పటికీ దేవుడు నమ్మదగినవాడు. మనం ఆయనకి విరోధంగా పాపం చేస్తున్నప్పటికీ, ఆయనకు విరోధంగా తిరుగుబాటు చేస్తున్నప్పటికీ ఆయన ప్రేమను మన మీద చూపించేటువంటి దేవుడు. ఆయనకు చెప్పండి, ఆయన ఆలోచనకి లేకపోతే ఆయనకు ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఆలోచన విరుద్ధంగా ఏమి చేయడు. ఆయన విధి విధానాలు వేరు, ఆయన చిత్తం వేరు, మానవికుల చిత్తం వేరు. అందుని బట్టి కొన్ని సందర్భాల్లో దేవుని ప్రశ్నిస్తుంటాం, ఏంటి ఇలా జరిగిందని. మనం ఎవరమండి దేవుని ప్రశ్నించడానికి? మన జ్ఞానం ఏ పాటిది, మన శక్తి ఏ పాటిది, మన యుక్తి ఏ పాటిది, మన బలం ఏ పాటిది, మన నీతి ఏ పాటిది? ఏది కూడా దేవునితో మనం సమతూగలేం. అందుని బట్టి
దేవుడు మనము నమ్మకమైనటువంటి వారం కాకపోయినప్పటికీ దేవుడు తన నమ్మకత్వాన్ని మన మీద ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఆయన నమ్మకత్వాన్ని మన మీద రుజువుపరుచుకుంటూ ఉన్నాడు. ఆయన నమ్మదగినటువంటి వాడు. ఈరోజున ప్రతి తండ్రి కూడా నేర్చుకోవాల్సింది అదే. హీ మస్ట్ బి ఫెయిత్ఫుల్ టు హిస్ ఫ్యామిలీ మెంబర్స్. హీ మస్ట్ బి ఫెయిత్ఫుల్ టు హిస్ వైఫ్. హీ మస్ట్ బి ఫెయిత్ఫుల్ టు హిస్ చిల్డ్రన్. హీ మస్ట్ బి ఫెయిత్ఫుల్ టు హిస్ గాడ్. హీ మస్ట్ బి ఫెయిత్ఫుల్ టు యువర్ చర్చ్. దేవుని యొక్క సహవాసానికి, మందిరానికి నమ్మకంగా ఉండాలి. ఒక నమ్మకమైనటువంటి ఫాదర్ తన పిల్లల విషయంలో నమ్మకత్వాన్ని కలిగి, భార్య విషయంలో నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. చాలామంది భార్య విషయంలో నమ్మకత్వాన్ని కలిగి ఉంటారు. పెళ్లి చేసుకుంటారు, పెళ్లిలో ప్రమాణాలు చేస్తారు, మరలా ఆ ప్రమాణాలను మేరుతూ ఉంటారు, అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. పిల్లలను సరిగ్గా చూడనటువంటి వారు. కనేయటం ఒకటే ప్రాముఖ్యం కాదు, కానీ వారిని పోషించాల్సిన బాధ్యత తండ్రి మీద ఉంది. చాలామంది పిల్లలను దారికి వదిలేస్తూ ఉంటారు, గాలికి వదిలేస్తూ ఉంటారు. కాదు, నీ పిల్లల పట్ల నీకు బాధ్యత ఉండాలి. వారి ప్రవర్తన విషయంలో బాధ్యత ఉండాలి. వారు ప్రార్థిస్తున్నారో, వారు వాక్యం చదువుతున్నారో, వారు దేవుని మందిరానికి వెళ్తున్నారో, దైవ సంబంధమైన రీతిలో ఉన్నారో లేదో, ప్రతి తండ్రి కూడా వారి పిల్లల పట్ల ఒక నమ్మకత్వాన్ని, ఒక బాధ్యతను కలిగి ఉండాలి. అందుని బట్టే ప్రభు అంటాడు యోహాను సువార్త 1:9 ఇఫ్ యు కన్ఫెస్ అవర్ సిన్స్ హి ఈస్ ఫెయిత్ఫుల్ అండ్ జస్ట్. మన పాపం మనం ఒప్పుకొని నమ్మదగిన వాడును, నీతిమంతుడు కాబట్టి ఆయన మన సమస్త పాపం నుంచి కూడా మనల్ని పవిత్రులుగా చేస్తాడని యోహాను సువార్తలో మనం చూస్తుంటాం. ఆ నమ్మదగిన వాడు మన తండ్రి, పరమ తండ్రి నమ్మదగిన వాడు కాబట్టి ఆయన నుంచి తండ్రులుగా మనం ఆ నమ్మకత్వాన్ని మనం పుణికిపుచ్చుకోవాలి. ఆ నమ్మకత్వాన్ని మనం కలిగి ఉండాలి. నమ్మకస్తులుగా మనం బ్రతకాలి. అది మొదటి అంశం. రెండోదిగా చెప్తున్నాను, ఫాదర్ అనేటువంటి మాటలో రెండవ అక్షరము, రెండవ లెటర్ ఏంటంటే ఏ. ఏ స్టాండ్స్ ఫర్ అవైలబిలిటీ, అందుబాటులో ఉండేటువంటి అనుభవం. అందుబాటులో ఉండువాడు అని అర్థం. మనం కూడా మన పిల్లలకి మనం అందుబాటులో ఉండాలి. చాలామంది తండ్రులు మేము బిజీ అని చెప్పి పిల్లలకు అందుబాటులో ఉండరు. అందుని బట్టి తండ్రి ప్రేమను, తండ్రి నుంచి పొందుకోవాలనేటువంటి ప్రేమను పిల్లలు బయట వ్యక్తుల నుంచి పొందుకోవాలని వారు తహతహలాడతారు. చాలామంది డాటర్స్ ఉంటారు, తండ్రి ప్రేమను పొందుకోవాలని వారు ఆశపడుతుంటారు. కానీ తండ్రి ఆ బిజినెస్ అని, ఈ బిజినెస్ అని, ఆ జాబ్ అని, ఈ జాబ్ అని, క్యాంపులని మొత్తం తిరుగుతూ ఉంటాడు. అఫ్కోర్స్ తిరగద్దని నేను అనట్లేదు, కానీ మీ పిల్లలకు కేటాయించిన సమయాన్ని మీ పిల్లలకు కేటాయించండి. రోజు కనీసం ఒక అరగంట సమయమైనా. మరలా అది క్వాలిటీ టైమా, క్వాంటిటీ టైమా అని ప్రశ్నలు వేయద్దు. మీ పిల్లలకు సమయాన్ని కేటాయి, మీరు అందుబాటులో ఉండండి. చాలామంది పిల్లలకు అందుబాటులో ఉండవు, పిల్లల ఫోన్లు ఎత్తరండి. అందుని బట్టి నష్టపోతున్నావు. నీ పిల్లలు దారి తప్పడానికి అది ప్రధానమైన కారణం అవుతుంది. అందుని బట్టి ఈ విషయాన్ని తల్లిదండ్రులు వింటున్నారు. మీరు మీ పిల్లల విషయంలో మీరు సమయాన్ని కేటాయించండి. చాలామంది పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్ అండ్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ మేము చేస్తున్నప్పుడు చాలామంది అమ్మాయిలు చెప్తుంది ఇదే. ప్రేమించి మోసపోతారు కొన్ని సందర్భాల్లో. మా తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు అన్న అబ్బాయి, అందుని బట్టి ఆ ప్రేమకు నేను మోసపోయాను. వాస్తవానికి అది నిజమైన ప్రేమ కాదని చేతులు కాలిపోయిన తర్వాత తెలుస్తుంది. తన జీవితంలో అన్నీ నష్టపోయిన తర్వాత ఆ అమ్మాయి బాధపడుతూ ఆ మాట చెప్తా ఉంటుంది, నా పెళ్లి కాని క్రితం ఈ అబ్బాయి నా తండ్రి కంటే ఎక్కువ ప్రేమించేటువంటి వాడు. అమ్మ అది నిజం కాదమ్మా, అది వాస్తవం కాదు, వాడు నటించాడు. నిన్ను వాడు బుట్టలో వేసుకోవడానికి, నిన్ను ప్రేమించడానికి, నీ దగ్గర ఆస్తిని, నీ దగ్గర అందాన్ని, నీ తండ్రి యొక్క ఆస్తిని, దీన్ని ప్రేమించాడు అంతే. వాడు డబ్బును ప్రేమించి నేను ప్రేమించానని నటించాడు. నీ తండ్రి కంట ఎక్కువగా ప్రేమించాడా? వాడు నటించాడు అంతే. అఫ్కోర్స్ కొంత సందర్భాల్లో తల్లిదండ్రులు వారి యొక్క పనులను బట్టి మేము ఉన్నతమైన స్థానానికి తీసుకురావడం కొరకు వారు కొంత సమయాన్ని మీతో గడపలేకపోయి ఉండొచ్చు. కానీ నీ తండ్రి ప్రేమ చాలా స్వచ్ఛమైనది, తండ్రి ప్రేమ చాలా పరిశుద్ధమైనది, తండ్రి ప్రేమ చాలా హెచ్చైనది. అలా పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నప్పుడు చాలామంది ఇదే చెప్తారు, ఎందుకమ్మా మోసపోయావు, ఎందుకు నువ్వు ఆ వల్ల చిక్కున్నావు అంటే, మా తల్లిదండ్రులు ఇద్దరు జాబ్ హోల్డర్స్ అండి, వారిద్దరు జాబ్కి వెళ్ళిపోతారు, నాకు ప్రేమ దొరకట్లేదు. ఆ టైంలో ఈ వ్యక్తి పరిచయం అయ్యాడు, నేను ప్రేమిస్తానన్నాడు, నా ప్రాణం అన్నాడు. వెంటనే నా తల్లిదండ్రుల నుంచి పొందుకున్నటువంటి ప్రేమను ఆ అబ్బాయి నుంచి పొందుకోవాలనే ఉద్దేశంతో
నేను ఆ అబ్బాయికి ఓకే చెప్పాను, కానీ నా జీవితం ఈరోజు ఇలా అయిందని చెప్పి చాలామంది యవ్వన చెల్లెమ్మలు బాధపడుతుంటారు. కాబట్టి ప్రియ తండ్రి, నీ పిల్లలకు అలా చెప్పడానికి అవకాశాన్ని ఇవ్వద్దు. సమయాన్ని కేటాయించు. స్పెండ్ సమ్ టైమ్ విత్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లలకు మాదిరికరంగా ఉండాలి, అవైలబుల్గా ఉండాలి. మన పరమ తండ్రి కూడా మనకు అందరికి అవైలబుల్గా ఉన్నాడు. ఆయన పిలిస్తే పలుకుతానన్నాడు. అడుగుడి మీకు ఇయ్యబడి, తట్టుడి మీకు తీయబడును, వెతుకుడి మీకు దొరుకును. నేను ఎక్కడో దూరంలో లేను, మీకు సమీపంగానే ఉన్నాను. నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోయానని మీకు సమీపంగా లేనని మీరు అనుకోవద్దు. నా ఆత్మ మీతో ఉంది, నా ఆత్మ మీ మధ్య ఉన్నది, కాబట్టి భయపడొద్దు అన్నాడు. ఎక్కడైతే నా నామమున 2-3 కూడి ప్రార్థిస్తారో వారి మధ్యన ఉంటానన్నాడు. Wherever 2 or 3 gather in his name, he said, his presence would be over there. Don't be afraid. My spirit is be with you. నా ఆత్మ మీతో ఉంది, అందుని బట్టి భయపడొద్దు. దేవుడు సర్వ సత్యములోకి ఆయన ఆత్మ నడిపించగలదు మనల్ని. మీ కొరకు ఆదరణకర్తను ఈ లోకానికి పంపుతున్నానని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరలోక రాజ్యానికి ఆరోహణం అవుతున్నప్పుడు మనకిచ్చిన వాగ్దానం అది. అందుని బట్టి యెషయా గ్రంథం 40:27 చదువుదాం. ఈజ్ ద గాడ్ హూ ఈజ్ అవైలబుల్ టు us. ఆయన మనకు అందుబాటులో ఉండి, మన పరమ తండ్రి మనకు అందుబాటులో ఉన్నాడు. చదువుదాం యెషయా గ్రంథం 40:27. ద బుక్ ఆఫ్ ఐజియా 40th chapter and verse 27 చదవండి. యాకోబు నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది. యాకోబు నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది. నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు, నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేలా అనుచున్నావు. ఇశ్రాయేలు నీవేల ఇలాగు చెప్పుచున్నావు. నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లుడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం. చూడండి, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఈజ్ ఎటర్నల్ ఫాదర్, ఈజ్ ఎటర్నల్ గాడ్. ఆయన సొమ్మసిల్లుడు, అలయడు. జ్ఞానమును శోధించే అసాధ్యము. దేవుని యొక్క లక్షణాల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సొమ్మసిల్లడు, ఆయన సొమ్మసిల్లడు. ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకుడు నిద్రపోవడం దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆయన మనకు అందుబాటులో ఉండేటువంటి దేవుడు. అదేవిధంగా యెహోషువ గ్రంథం 1:9 జాషువా, ద బుక్ ఆఫ్ జాషువా 1:9 ఇశ్రాయేలుకి తోడుగా ఉన్నటువంటి దేవుడు. పగలు మేఘస్తంభాన్ని, రాత్రి అగ్నిస్తంభాన్ని వేసినటువంటి దేవుడు. యెహోషువ గ్రంథం 1:9 చూద్దాం. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. చూడండి, నిబ్బరంగా ఉండు జాషువా, దిగులు పడొద్దు, అధైర్యపడొద్దు. నీ మార్గములన్నింటిలో నీ దేవుడైనటువంటి యెహోవా నీకు తోడుగా ఉండును. నువ్వు ఎక్కడికైతే వెళుతున్నావో, ఏదైతే చేస్తున్నావో, నీ మార్గములన్నింటిలో కూడా నేను తోడుగా ఉంటానని దేవుడు గొప్ప వాగ్దానం. దిగులు పడొద్దు, డో నాట్ బి అఫ్రైడ్, డోంట్ బి యాంగ్షియస్ అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఎస్ మై డియర్ చర్చ్, ఎస్ మై డియర్ పీపుల్ ఆఫ్ గాడ్, మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం, దిగులు పడొద్దు, భయపడొద్దు. నీ త్రోవల్లో నేను ఉంటాను, నీకు తోడుగా ఉంటానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నిజంగా పరమ తండ్రి, మన తండ్రి ఎంత గొప్ప వాగ్దానాన్ని మనకి ఇస్తున్నాడు మీరు ఆలోచన చేయండి. ఆయన అవైలబుల్గా ఉండేటువంటి దేవుడు. మత్తయి సువార్త 6:25-34 చదివితే కనుక అక్కడ ఆ మాటలు మనం చూస్తూ ఉంటాం. దేవుడు మనకు అందుబాటులో ఉండేటువంటి, ఆయన అవైలబుల్గా ఉండేటువంటి దేవుడు. ఇంతకంటే సమీపంగా ఉన్నటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారా అని చెప్పి ఒక ప్రశ్న కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. నిజంగా మన దేవుడు ఆయన గొప్పవాడు. His ways are higher than our ways. మన మార్గాల కంటే ఆయన మార్గాలు చాలా ఉన్నతమైనవి. మన ఆలోచనల కంటే ఆయన ఆలోచనలు అతి గంభీరములు. మన ప్రణాళికల కంటే దేవుని యొక్క ప్రణాళికలు అతి గంభీరములు. నీ పట్ల ఆయనకున్నటువంటి ప్రణాళికలు చాలా గొప్పవి, ఉద్దేశాలు చాలా గొప్పవి. ఉన్నతమైన స్థానంలో నిలబెడదామని అనుకుంటున్నాడు ఆయన. ఎస్తేరు జీవితాన్ని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు దేవుడు. ఒక అనాథ పిల్ల, తల్లిదండ్రులు పోగొట్టుకున్నటువంటి ఆ అమ్మాయి వాస్తవానికి బంధువుల దగ్గరికి వెళ్ళింది. అక్కడ కూడా కొద్దిగా తను ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది, తనకి హ్యూమిలిటీ ఫీలింగ్ ఉంది. అయినప్పటికీ దేవాదేవుడు ఎస్తేరులో ఉన్నటువంటి ఆ యొక్క భక్తి విధానాన్ని చూశాడు, ఎస్తేరులో నమ్మకత్వాన్ని చూశాడు, ఎస్తేరులో ప్రార్థనా జీవితాన్ని చూశాడు. అందును బట్టి తన జీవితంలో దేవాదేవుడు గొప్ప కార్యం జరిగించాడు. తన జీవితంలో దేవాదేవుడు ఆ యొక్క అనాథ పిల్లను తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చొని పెట్టాడు.
నీకున్న ప్రణాళికల కంటే దేవుని ప్రణాళికలు చాలా గొప్పవి. డోంట్ లిమిట్ యువర్ గాడ్. నీ దేవుని లిమిట్ చేయొద్దు. హీ కెన్ లిఫ్ట్ యు అప్. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానాలు నిలబెట్టగలిగినటువంటి, దేశం యొక్క ఉన్నతమైన స్థలాల్లో నిలుపుతాను వాగ్దానం చేశాడు. జ్ఞానవంతులను సిగ్గుపరచడానికి జ్ఞానహీనులను దేవుడు ఏర్పాటు చేసుకు, వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. జ్ఞానం కలిగిన వారిని సిగ్గుపరచడానికి గాడ్ ఆల్వేస్ యూజెస్ ఆర్డినరీ పీపుల్ టు అకంప్లిష్ ఎక్స్ట్రాడినరీ టాస్క్. దేవుడు నీ ద్వారా శూరకార్యం జరిగి నువ్వు దేవుని కొరకు వాడబడాలనుకుంటున్నావా, దేవుడు ఖచ్చితంగా నేను వాడుకుంటాడు. నీ ద్వారా అనేక మంది దీవెన పొందాలని దేవుడు కోరుతా ఉన్నాడు. అందును బట్టి నీ జీవితంలో పరమ తండ్రి మనకి అవైలబుల్గా ఉండేటువంటి దేవుడు. నిజంగా ఇశ్రాయేల్ జీవితంలో ప్రతి అడుగడుగున ప్రభు ఉంటూ వారిని నడిపించాడు. పగలు మేఘ స్తంభాన్ని వేశాడు, రాత్రి అగ్ని స్తంభాన్ని వేశాడు. ఎర్ర సముద్రం వారికి అడ్డొస్తే ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడు. నీరు లేకపోతే, త్రాగడానికి నీళ్ళు లేకపోతే దేవాది దేవుడు బండను చేల్చమని చెప్పి బండలోంచి జీవ జలధారలను బయలుదేరింపజేశాడు. ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు, పూరేలను కురిపించాడు. వారికి సమస్తమును కూడా కొండ తేనెను వారికి ఇచ్చాడు. కనాను దేశానికి వెళ్ళేంత వరకు దేవుని యొక్క కాపుదల, భద్రత వారికి తోడుగా ఉంది. అవును, మన ప్రభువు, మన పరమ తండ్రి అందుబాటులో ఉండేటువంటి దేవుడు, పిలిస్తే పలికేటువంటి దేవుడు. గాడ్ సూపర్ న్యాచురల్ ప్రొవిజన్. ఆయన సూపర్ న్యాచురల్ ప్రొవిజన్ దేవుడు కూడా నీకు ఇస్తాడు. ఏ టైంకి ఏది కావాలో నీకంటే ఆయనకి బాగా తెలుసు, దాన్ని సమకూరుస్తాడు ప్రభు. ఆయన సూపర్ న్యాచురల్ ప్రొవిజన్ నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. గాడ్ విల్ మీట్ ఆల్ ఆఫ్ యువర్ నీడ్స్ ఇన్ హిస్ రిచెస్ ఆఫ్ హిస్ గ్లోరీ. క్రీస్తు యేసు నామ మహిమలో ప్రతి అవసరం కూడా దేవుడు తీరుస్తాడు. నువ్వు కృంగిపోద్దు, భయపడొద్దు. నీ పిల్లలకి ఏ టైంకి ఏది కావాలో దేవుడు దాన్ని సమకూరుస్తాడు. నీవు దేవుని వాగ్దానం నమ్మాలి, దేవుని కృపలో వర్ధిల్లాలి, దేవుని ప్రేమించాలి. నువ్వు రక్షణలో నువ్వు కొనసాగాల. నీవు కూడా ఒక తండ్రి అయితే గనక నీ పిల్లలకు అందుబాటులో ఉండాలా. అందుబాటులో ఉన్న మన పరమ తండ్రి నేర్పుతున్న పాఠాలు ఇవి. తన బిడ్డలకు దేవుడు అందుబాటులో ఉన్నాడు. అందుబాటులో ఉంటూ వారు ప్రార్థన అంగీకరించాడు. ఆయన ప్రార్థన ఏనాడు కూడా ఆయన తిరస్కరించేటువంటి దేవుడు కాదు, ప్రార్థన అంగీకరించేటువంటి దేవుడు. హన్నా ప్రార్థించినప్పుడు తన గర్భాన్ని తెరిచాడు. హాగరు ప్రార్థించింది ఆ ఎడారుల్లో, అయ్యా కనికరించయ్యా అని మొర్రపెట్టి ప్రార్థన చేసింది. దేవదేవుడు అరణ్యంలో ఒక జలధారను సృష్టించాడు. హన్నాను, హాగరును చూసినటువంటి దేవుడు, హాగరికి అందుబాటులో ఉన్నటువంటి దేవుడు. ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా సరే, ఏ మారుమూరు గ్రామానికి వెళ్ళిపోయినా, అగాధంలోకి వెళ్ళిపోయినా, అక్కడి నుంచి దేవునికి మొర పెడితే దేవాదేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో మొరాలకించి నీకు అందుబాటులో ఉండేటువంటి దేవుడు. సాధు సుందర్ సింగ్ అని ఒకసారి ఒక పల్లెటూరులో సువార్త ప్రకటిస్తున్నాడని భయంకరమైన రీతిలో కొట్టారు. భయంకరమైన రీతిలో ఆయన్ని కొట్టి బాధపరిచి ఆ ఊర్లో ఒక పాడుబడిపోయిన బావి ఉంటే అందులో పాడేశారండి. రాత్రికి మెలకు వచ్చింది, ఎందుకంటే బాగా కొట్టారేమో, కోమాలోకి వెళ్ళిన పరిస్థితికి వెళ్ళిపోయాడు. చచ్చిపోయాడని చెప్పి పాడేస్తే అక్కడి నుంచి మొర్ర పెట్టాడు. నిజంగా ఆ గోతులోంచి కూడా దేవుడు తనకి సహాయాన్ని చేశాడు. అందుబాటులో ఉండేటువంటి దేవుడు అంటే ఫాదర్లో రెండవ మాట అవైలబిలిటీ ఆర్ అవైలబుల్. యూ షుడ్ బి అవైలబుల్ టు యువర్ చిల్డ్రన్. మూడవదిగా ఫాదర్లో మూడవ మాట టీ అంటే నేను అనుకుంటా ఉన్నాను ఏమనంటే థాట్ఫుల్నెస్, అంటే ఆలోచన కలిగినటువంటి వాడు. మన ప్రభువుకు ఒక మంచి పేరు ఉంది, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఈరోజున ప్రతి తండ్రి కూడా పిల్లలకు ఆలోచన ఇవ్వాలండి, గైడెన్స్ ఇవ్వాలి. తనొక శుద్ధపప్పులాగా ముద్దపప్పులాగా ఉండటానికి వీల్లేదు. పిల్లలకి ఆలోచన ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉండాలి, అన్నీ తెలుసుకోవాలి. అంత మాత్రమే కాదు, ఏ టైంలో ఎటువంటి ఆలోచన ఇవ్వాలో ఆలోచనకర్తగా పిల్లలకు ఉండాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనందరికి ఆలోచనకర్తగా ఉన్నాడు. ఆయన వేడుకుంటే మనకు మంచి ఆలోచన ఇస్తాడు. ఈజ్ ద బెస్ట్ కౌన్సిలర్, వండర్ఫుల్ కౌన్సిలర్ అంటాడు ఇంగ్లీష్లో. కౌన్సిలర్స్ మనకు చాలామంది ఉంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారిటల్ కౌన్సిలర్స్ అంటారు. అంటే వారి దగ్గరికి వెళ్తే మ్యారేజ్ అయిపోయిన తర్వాత గొడవలు వస్తే వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు, నువ్వు అలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పి కౌన్సిలింగ్ చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఈ యొక్క మనస్తత్వ శాస్త్ర నిపుణులు, సైకియాట్రిస్టులు కావచ్చు, వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు, చేసి మంచి సొల్యూషన్స్ ఇస్తారు. నేను అంటాను ఈ ప్రపంచంలో బెస్ట్ కౌన్సిలర్ ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆలోచన ఇచ్చేటువంటి దేవుడు, సమయోచితమైన ఆలోచన, సమయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చేటువంటి దేవుడు. మొరపెట్టావు ఆయన సన్నిధిలో, మన పరమ తండ్రి ఆయన ఆలోచనకర్త. ఈరోజున తండ్రులుగా మనం ఈ లోకంలో ఉండేటప్పుడు మన పిల్లలకు కూడా ఆలోచన చెప్పేటువంటి వారుగా ఉండాలి.
అంతేగాని మనం బుద్ధిహీనులుగా ప్రవర్తించడానికి వీల్లేదు. పిల్లలు కూడా తండ్రిని ఆలోచన అడగాలి. చాలామంది సిగ్గుపడుతుంటారు, చాలామంది భయపడుతుంటారు. చాలామంది తెలుసు నాకు, యవ్వన చెల్లెమ్మలు ఎవరన్నా ఏడిపిస్తున్నట్లయితే తండ్రికి చెప్పరండి, ఎందుకులా ఆయనకెందుకు ఈ స్ట్రెస్ అని. చాలా శృతిమించిపోయినటువంటివి ఉన్నాయి. ఆయన మొదట్లోనే తన తండ్రికి చెప్తే మంచి ఆలోచన ఇచ్చేటువంటి దేవుడు, ఆలోచన ఇచ్చేటువంటి వాడు. కానీ ఆ కార్యాన్ని చేయరు. కాబట్టి తండ్రి మంచి ఆలోచనకర్తగా ఉండాలి. పిల్లలకు మంచి సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తిగా, పిల్లలకు మంచి ఆలోచన ఇచ్చేటువంటి వ్యక్తిగా తండ్రి ఉండాలని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో అబ్రహాం ఉన్నాడు, తన కుమారుడికి మంచి ఆలోచన ఇచ్చాడు. అబ్రహాం ఎలాంటి వాడో ఇస్సాకు కూడా అలాంటి వాడు, విధేయుడు. అబ్రహాము తండ్రి అయినటువంటి దేవునికి విధేయత చూపించాడు. తన కుమారుడు ఇస్సాకు తనకి విధేయత చూపించాడు. ఇస్సాకు ఎక్కడా కూడా అవిధేయతగా ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడం. ఎందుకంటే అబ్రహాము దేవునికి విధేయుడుగా ఉన్నాడు. నీ ఒక్కగాన కుమారుని తీసుకొచ్చాయా దానబలిగా ఇచ్చా అన్నప్పుడు ఆలోచన చేయకుండా విధేయత చూపించాడు. A great obedience has been shown by Abraham. అబ్రహాము ద్వారా గొప్ప విధేయత కనుపరచబడింది. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయనలో విధేయుడండి. ఆయన ఎంత గొప్ప విధేయుడో తెలుసా? తండ్రి చిత్తాన్ని నెరవేర్చేటువంటి దేవుడు. తండ్రి చిత్తమే సిద్ధింపబడుగా కానీ పరలోక ప్రార్థనలో మనం చూస్తుంటాం. నిజంగా ప్రతి తండ్రి కూడా తన యొక్క పిల్లలకు మంచి ఆలోచనకర్తగా ఉండాలి, ఒక కెరీర్ కౌన్సిలర్గా ఉండాలి, మంచి ఆలోచన ఇచ్చేటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఆలోచన కలిగిన వాడు. ఇర్మియా గ్రంథం 29:11 ఇర్మియా గ్రంథము 29:11 దేవుని ఆలోచనలు సమాధానకరమైన మనం వింటుంటాం. చదవండి. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. ఆ రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని. చూడండి, దేవుడు మన పట్ల ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైన ఉద్దేశములు కావు. ప్రతి తండ్రి కూడా పిల్లల యొక్క యోగక్షేమాలను ఎరిగి సమాధానకరమైనటువంటి ఉద్దేశాలే కలిగి ఉంటాడు. మన పరమ తండ్రి కూడా మన ఎడల సమాధానకరమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. గాడ్ ఆల్వేస్ హ్యావింగ్ గుడ్ పర్పసెస్, గుడ్ ప్లాన్స్ అపాన్ యూ, విచ్ ఆర్ వెరీ యూజ్ఫుల్ ఫర్ యూ, విచ్ ఆర్ సో బెనిఫిషియల్ ఫర్ యూ, విచ్ ఆర్ సో బ్లెస్సింగ్. అవి ఎంతో ఆశీర్వాదకరమైనవి, అవి ఎంతో శ్రేయస్కరమైనటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన పరమ తండ్రి కూడా మన పట్ల మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఆయన ఉద్దేశాలు చాలా గొప్పవండి. నువ్వు ఒక ఉన్నతమైన స్థానంలో నిలపాలని ఆశపడుతుంటాడు. అందుని బట్టి ఆయన కొన్ని శ్రమలు గుండా నేను నడిపిస్తుంటాడు. గాఢాంధకారపు లోయల్లోంచి నడిపిస్తుంటాడు. ఆ యొక్క పుటములో వేస్తాడు. ఎందుకంటే నేను మేలిం బంగారంగా చేయడం కొరకు. ఆ శ్రమలను అనుమతించడం ద్వారా నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటావు, గొప్ప దీవెన పొందుకుంటావు. దేవుడు తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీనమనస్కులుగా ఉండాలి. యెషయా 9:6 నిత్యుడగు తండ్రి ఈజ్ ఇటర్నల్ ఫాదర్. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పబడిన మాట ఏంటంటే, ఆ నిత్యుడగు తండ్రి, నన్ను చూచిన వాడు తండ్రిని చూస్తాడన్నాడు ప్రభు. యోహాను సువార్తలో అన్నాడు, యేసుక్రీస్తు ప్రభు వారిని నిత్యుడగు తండ్రి అన్నారు. యేసుక్రీస్తు ప్రభు దైవత్వాన్ని చాలా మంది ఒప్పుకోనటువంటి వారు ఈ ప్రపంచంలో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు కుమారుడే కానీ ఆయన తండ్రి కాదు. యేసుక్రీస్తు ప్రభు వారిలో దైవత్వం లేదని మాట్లాడేటువంటి వారికి యెషయా 9:6 చూపించండి. యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పబడిన ప్రవచనము, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, ఈజ్ ఇటర్నల్ ఫాదర్. యేసు ప్రభు గురించి చెప్పబడిన ప్రవచనం అండి ఇది. ఆయన తండ్రియు నేను ఏకమై ఉన్నామన్నాడు ప్రభు. తండ్రియు నేను ఏకమై ఉన్నాము, నన్ను చూసిన వాడు తండ్రిని చూస్తాడు. ఏమంటే యేసు ప్రభుని చూస్తే ఇంకా తండ్రిని చూడనక్కర్లా. ఎందుకో తెలుసా? ఇద్దరు కూడా ఏకమై ఉన్నారు. నా తండ్రి కంటే తండ్రి అబ్రహాము కంటే ముందున్నటువంటి వాడు అన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు. వాస్తవానికి యేసు ప్రభు వారు వచ్చింది 2020 సంవత్సరాల క్రితమే కదండి, ముందు లేడు కదా. ప్రభు అంటున్నాడు అబ్రహాము కంటే ముందున్నటువంటి వాడిని. త్రిత్వాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని అర్థం చేసుకోగలిగితే, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన ఉనికిని మనం తెలుసుకోగలుగుతాం. జగత్తు పునాది వేయబడక క్రితమే, ఈ లోకం అంతా శూన్యంగా ఉన్నప్పుడే ఆయన ఉన్నారు అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి.
అంత మాత్రమే కాదు, నేను మొదటి వాడిను కడపటి వాడిని అన్నాడు యేసు ప్రభువారు. నేను మొదటి వాడిను కడపటి, నేనే మొదటి వాడిని కడపటి వాడిని, అల్ఫా అండ్ ఓమేగా, ఐఎమ్ ద బిగినింగ్ అండ్ ద ఎండింగ్ అని యేసు ప్రభు తన దైవత్వాన్ని చాటి చెప్పుకున్నాడు. ఆ నిత్యుడొక తండ్రి, ఆయన ఆలోచనకర్త అనే విషయాన్ని మీరు గమనించండి. ఆ తర్వాత ఫాదర్లో 3 ప్రాముఖ్యమైన అంశాలు అయిపోయినాయి. FAT, ఇప్పుడు 4ది H. H స్టాండ్స్ ఫర్ హెల్ప్ఫుల్. నిజంగా మన లైఫ్ని బట్టి మనం నిజంగా దేవుని స్తుతించాలండి. దేవుడు మనకి ఇచ్చిన జీవితాన్ని బట్టి, ఇంత గొప్ప జీవితాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. అల్పమైనదే కావచ్చు, స్వల్పమైనదే కావచ్చు, కానీ దేవాదేవుడు అందమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు. ఈ జీవితం ద్వారా దేవుణ్ణి చూసేటువంటి గొప్ప కృపను ఇచ్చాడు. అమెరికా దేశంలో మ్యాటీ అనేటువంటి ఒక చిన్న బాలుడు స్టోరీ అండి, చిన్న లైఫ్ స్టోరీ ప్రపంచాన్ని కుదిపేసింది. అతనుకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ని బట్టి, అతనుకున్న పరిస్థితి ఒక్కసారి చెప్పేస్తాను నేను మీకు. ఇంచుమించుగా ఒక 10 years బ్యాక్ ఇట్ వాజ్ టాప్ సెలబ్రిటీ అనమాట. అందరూ మాట్లాడుకునేటువంటి వారు మ్యాటీ అనేటువంటి వ్యక్తి. అనేక న్యూస్ పేపర్లో అతని ఫోటోలు వచ్చినాయి. ఏంటి మ్యాటీలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఆ వ్యక్తికి శరీరంలో చాలా అవయవాలు పనిచేయవండి. ప్రతిరోజు కూడా రక్త మార్పిడి జరుగుతూ ఉండాలి. వారానికి ఒకసారి డయాలసిస్ చేయబడతా ఉంటాయి కిడ్నీస్కి. జీవితం చాలా దుర్భరం. హాస్పిటల్లో ఎప్పుడు కూడా ఆ ట్యూబులతోనే అతనికి ఫుడ్ వెళ్తూ ఉంటుంది, ట్యూబులతోనే వాటర్ వెళ్తూ ఉంటుంది. ఆ తర్వాత జీవితం అంతా కూడా చాలా దుర్భరమైనటువంటిది మ్యాటీ జీవితం. అని దేవుని స్తుతించుట అనే అంశం మీద చాలా పాటలు రాస్తాడు. దేవుడు గొప్పవాడని, దేవుడు నాకు ఈ జీవితాన్ని ప్రసాదించాడని, దేవుని స్తుతి మీద చాలా పాటలు రాశాడు. చాలా పాజిటివ్గా ఉండేటువంటి వాడు. ఆ మ్యాటీ చచ్చిపోతాడని అందరికీ తెలుసు, కానీ ఆ వ్యక్తి ఒక మాట అంటాడు, దేవుడు ఈ జీవితాన్ని నాకు ఇచ్చాడు, ఈ జీవితాన్ని బట్టి ఆయన స్తుతిస్తున్నాను నేను. ఒకవేళ నాకంటూ ఒక ఇండివిజువాలిటీని, నాకంటూ ఒక జీవితాన్ని ఇవ్వకపోతే నేను చనిపోయిన తర్వాత ఆయన చూడలేను కదా. ఈరోజు దేవుడు నాకంటూ ఒక జీవితాన్ని ఇచ్చినందుకు అందరు బట్టి ఆయనకి స్తోత్రం, అందరు బట్టి ఆయనకి ఆరాధన అని చెప్పి, ఈ లోకంలో నాకు ఈ యొక్క అనారోగ్యం ఉంటుంది, ఈ లోకంలోనే ఈ డిజబిలిటీ ఉంటుంది, ఈ లోకంలోనే నాకు ఈ అవయవాలు పనిచేయనటువంటి పరిస్థితి ఉంటుంది, కానీ నేను దేవుని రాజ్యానికి వెన్ ఐ గో టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యానికి నేను వెళ్ళినప్పుడు సర్వాంగాలతో నేను ఉంటాను, దేవుని మహామహిమలో నివసిస్తాను. ఈ లోకంలో నాకంటే మీరందరూ కూడా ఒక 20-30 సంవత్సరాలు ఎక్కువ కాలం బ్రతుకుతారేమో, కానీ మీరు కూడా ఈ లోకంలో గతించిపోవాల్సిందే. ఒక కారు ఎక్కినోడు ఎక్కడైనా దెక్కకుండా ఉంటాడా? ఒక ట్రైన్ ఎక్కినోడు ఎక్కడన్నా తన ప్రయాణం ఆగకుండా ఉంటుంది, అలా వెళ్ళిపోతానే ఉంటాడా జీవితాంతం? ఎక్కడో ఆగాల్సిందేగా. మన జీవితం కూడా ఎక్కడో ఆగాల్సిందేగా. ఎక్కడో ఫుల్ స్టాప్ ఉందిగా. పాల్ ఎమాన్యుయల్ జీవితానికి ఎక్కడో ఫుల్ స్టాప్ ఉంది, నీ జీవితానికి ఎక్కడో ఫుల్ స్టాప్ ఉంది. మరణం అనేది తథ్యం, కానీ మరణం తర్వాత నాకు ఒక జీవితం ఉంది. ఆ జీవితాన్ని నేను పొందుకోవడానికి దేవుడు నా పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉన్నాడు, అందుని బట్టి ఆయనకి స్తోత్రం అంటాడు మ్యాటీ. ఆ మాటకి నిజంగా మీరు చూస్తున్నారు, మ్యాటీ అనేటువంటి వ్యక్తి, అతడికి అనారోగ్యం కలగక ముందు ఉన్న ఫోటోగ్రాఫ్ ఇది. ఆ వ్యక్తి జీవితంలో త్వరగానే చనిపోయాడండి, యవ్వన కాలంలో చనిపోయాడు, కానీ తను చెప్పిన మాటలు ఈ రోజును కూడా ప్రపంచంలో గింగురుమంటా ఉన్నాయి. అనేక మంది హృదయాల్లో అతను చెప్పిన మాటలు ఎంతో ఇన్స్పిరేషన్గా ఉన్నాయి. ఎస్, గాడ్ ఈజ్ మై హెల్పర్, దేవుడు నా సహాయకుడు. అవును, ప్రతి తండ్రి కూడా తన పిల్లలకి సహాయకరంగా ఉండాలండి. అన్ని విషయాల్లో సహాయకరంగా ఉండాలి. ఆలోచించే విషయంలో, హెల్ప్ చేసే విషయంలో సహాయకరంగా ఉండాలి. హీ మస్ట్ బి హెల్పర్ టు హిస్ ఫ్యామిలీ. ఒక సహాయకుడిగా. ఒకవేళ సహాయం చేయాలని నీవు కొన్ని సందర్భాల్లో నీ బ్రతుకు అది వృధా అని అంటాను. తోటి వ్యక్తికి సహాయపడకపోతే, దేవునికి సహాయకరంగా నువ్వు లేకపోతే, దేవుని పరిచర్లో వాడబడకపోతే, నీ మట్టుకు నీవు మాత్రమే బతికితే గనక, స్వార్థప్రియుడిగా స్వార్థాన్ని యోచించుకునే వ్యక్తిగా ఉంటే గనక, దేవుడు నీ ద్వారా ఏనాడు కూడా ఆయన ఆనందించడు. నువ్వు ఉన్నావంటే 10 మందికి ఆనందాన్ని పంచాలి. దేవుని యొక్క రాజ్య విస్తరణలో నీ యొక్క ధనము, నీ బలము, నీ ఘనము వాడబడాలి. చాలామంది చాలా స్వార్థం వారి జీవితాల్లో. నేను, నా కుటుంబం, నా పిల్లలు, నా భార్య, నా కారు, నా బండి, అంతేగాని దేవుడు చెప్పిన ఆజ్ఞలను పాటించరు, సహాయకరంగా ఉండరు. గాడ్ ఈజ్ ఆఫ్ రెఫ్యూజ్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ ఎ వెరీ ప్రెజెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్. దేవుడు మన సహాయకుడు. మన పరమ తండ్రిలో ఉన్నటువంటి గొప్ప లక్షణం కూడా ఆయన సహాయకుడు. ఆపద కాలంలో ఆయన నమ్ముకోదన్న సహాయకుడు. ఈజ్ ద ప్రెజెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్. ఆయన మనకు సహాయం చేసేటువంటి దేవుడు. భక్తులు ప్రార్థన చేసినప్పుడు సహాయం చేసేవాడు. అనారోగ్యంతో ఉన్నప్పుడు మనం ఆయన వేడుకున్నప్పుడు ఆయన సహాయం చేసేటువంటి దేవుడు.
అనూహ్యమైన సహాయాన్ని పంపించేటువంటి దేవుడు. చాలా సందర్భాల్లో మనుషుల ద్వారా సహాయాన్ని పంపుతూ ఉంటాడు. ఆఫ్రికా దేశంలో ఒక ప్రియ కుటుంబం చాలా కరువుతో ఉన్నదండి. ఆ ప్రాంతం అంతా కూడా వారికి ఆహారం ఏమీ లేదు, ఎంతో పేదరికంతో ఉన్నారు. అప్పుడు సహాయం కోసం దేవుని అర్జిస్తున్నారట. ప్రభువా సహాయాన్ని పంపించండి అంటే కాసేపటికి వారి కిటికీలోంచి ఒక కాకి వేయబడింది. కాకి మాంసం తినరండి ఈవెన్ ఆఫ్రికన్స్ కూడా. అప్పుడు ఆ ప్రియ కుమార్తె సండే స్కూల్కి వెళ్ళే పాప అందట తండ్రితో తల్లితో, అమ్మ దేవుడు మనకు కాకిని పంపించాడు, అలనాడు ఏలియా గారికి కాకోలముల ద్వారా ఆహారం పంపించాడు కదా, దేవుని యొక్క సంకల్పం ఎలా ఉందో ఈ కాకిని పంపించాడేమో అని చెప్పి ఆ కాకిని తన యొక్క తల్లి చేతిలో పెట్టిందట. దాని నోట్లో ఒక వజ్రాల ఉంగరం ఉందండి. మరి ఎక్కడ అది ఖర్చు పెట్టుకుని వచ్చేసిందో లేకపోతే ఎక్కడి నుంచి తీసుకొచ్చిందో తెలియదు. వారు ఎంక్వైరీ చేసినప్పటికీ ఆ ఉంగరం ఎవరిదో కూడా తెలియదండి. దాన్ని నమ్ముకుని వారు ఆ కరువు ఉన్నంత కాలము సమృద్ధిని వారు అనుభవించగలిగారు. ఇంతకీ ఆ కాకి ఎందుకు వారి ఇంట్లో పడిందనంటే, ఆ వారింటి పక్కన ఒక ప్లే గ్రౌండ్ ఉందట. ఆ ప్లే గ్రౌండ్లో చాలామంది యవనస్తులు ఫుట్బాల్ ఆడుతున్నారు. ఫుట్బాల్ ఆడుతుంటే ఆ ఫుట్బాల్ను ఒకటి తన్నితే నేరుగా వచ్చి ఆ కాకి తగిలిందండి. పడి పట్టడంతోనే ఆ బాల్ వెళ్ళి తగిలి తగలంతోనే ఆ కాకి కింద పడిపోయింది. అదే టైంలో ఈ ఇంట్లోంచి ప్రార్థన వినపడుతున్నాయి, ప్రభువా మాకు ఆహారం పంపించయ్యా, మా కొరతను తీర్చయ్యా, నువ్వు ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు అని ప్రార్థన చేస్తుంటే వాళ్ళు ఎటకారంతో కాకిని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పాడేశారు. వీళ్ళు అనుకున్నారు దేవుడే పంపించాడని చెప్పి కాకిని అలా కదులుతా ఉన్నప్పుడు ఒక ఉంగరం కింద పడింది. ఆ ఉంగరం ద్వారా వారు పోషించబడ్డారు. ఎందుకు ఈ మాట చెప్పానంటే, దేవుడు ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు. సారెపతి విధవరాలకు సహాయాన్ని ఎలా పంపించాడు తెలుసా? దేవుని సేవకుడి ద్వారా దేవుడు పంపించాడు. ఏలియా ఈ కెద్రోను వాగు దగ్గర ఉన్నది చాలు, నువ్వు ఇంకా ఇప్పటి వరకు కాకోలం ద్వారా నీకు ఆహారం పెట్టాను, ఇంక వెళ్ళి ఆ సారెపతి అనే గ్రామానికి వెళ్ళి అక్కడ నేను పోషిస్తానన్నాడు. దేవుని సేవకుడు ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఒక విధవరాలు పొలలు ఏరుకుంటా ఉంది, కట్టెలు ఏరుకుంటా ఉంది. అమ్మా దేవుడు నీ ఇంటికి రమ్మని, ఇంటికి వెళ్ళమని నాతో మాట్లాడుతున్నాడు, నడు ఇంటికి వెళ్దాం అన్నాడు. అప్పుడు వెంటనే ఇంటికి వెళ్ళారు. అమ్మ నాకు చాలా ఆకలేస్తూ ఉంది, ఒక ఎలాగో కట్టెలు తీసుకొచ్చా, అది వంట చేయడానికి వస్తాయని అనుకుంటున్నాను, అందుని బట్టి ఒక రొట్టెను కాల్చుకుని తీసుకురా అన్నాడు. అప్పుడు ఆమె చెప్పింది ఏమనంటే, అయ్యా నా దగ్గర పెద్ద కేజీలు పిండి లేదు, తొట్టెలో పిండి మాత్రం కొంచెం ఉంది, బుడ్డిలో నూనె మాత్రమే ఉంది, అది ఒక్క రొట్టె అవుతుందేమో అని అన్నప్పుడు దేవుడు సెలవిస్తున్నాడు, ఆ మొదటి అప్పాన్ని తీసుకొచ్చి దావీదుని నా చేతుల్లో పెట్టు, కరువు ఉన్నంత కాలము నీకు సకల సముద్రం దేవుడు ఇస్తాడని వాగ్దానం చేస్తున్నాడమ్మా, నేను చెప్పింది చేయి అన్నాడు. లోపలికి వెళ్ళింది, కట్టెలు పొయ్యి వెలిగించింది, రొట్టె కాల్చుకుని వచ్చింది, దేవుని యొక్క సేవకుడి చేతిలో పెట్టింది. అద్భుతం ఏంటో తెలుసా? God would like to bless people through his servant. దేవుడు తన యొక్క దాసుని ద్వారా ప్రజలను దీవించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఒకవేళ కనుక సారెపతి గ్రామానికి ఏలియా వెళ్ళకపోయి ఉండుంటే కరువుతోనే చచ్చిపోయేదండి ఆమె. ఆ ఒక్క రొట్టె ఆ రోజు మాత్రమే తిని నెక్స్ట్ రోజు నుంచి పస్తులుండి వాళ్ళు చచ్చిపోయేవారు. కానీ దేవాదేవుడు సారెపతి గ్రామంలో ఏలియా ద్వారా సకల సముద్రం ఇచ్చి ఆ సారెపతి గ్రామంలో విధవరాలు తన కుమారుణ్ణి కరువు ఉన్నంత కాలము దేవాదేవుడు ఆ కుటుంబాన్ని పోషించాడు. ఎప్పుడైతే దేవుని ప్రతినిధికి, దేవుని సేవడికి విశ్వాసంతో ఇస్తుంది, నేను దేవుని సేవడు కాదు దేవునికి ఇస్తున్నాను ఉద్దేశంతో ఎప్పుడైతే ఇచ్చిందో, తన జీవితంలో ఆ తొట్టెలో పిండి అయిపోలేదట, బుడ్డిలో నూనె తరిగిపోలేదట, సకల సమృద్ధి ప్రభు ఇచ్చాడు. ఎస్, ఆయన హెల్ప్ చేసేటువంటి దేవుడు, ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు ఆయన. కీర్తన 46వ కీర్తన 1-3 చరణాలు మనం చదివితే ఆ 46వ కీర్తన అంతా కూడా ఆ ప్రాముఖ్యమైన విషయాలు మనం చూస్తూ ఉంటాం. దేవుడు మనకు ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు, దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు. అదేవిధంగా 8-11 వచనాలు కూడా చదువుదాం. మన ప్రభు ఎలాంటి వాడో, మన పరమ తండ్రి ఎలాంటి వాడో మనం చూస్తున్నాం. నువ్వు దిగులు పడొద్దు, భయపడొద్దు, ఆయన తగిన కాలమందు నేను హెచ్చించేటువంటి దేవుడు, ఆయన నీకు సహాయం చేసేటువంటి దేవుడు. చాలామంది సాక్ష్యాలు చెప్తున్నారు, అయ్యా కోవిడ్ వచ్చింది, ఎంతో భయం వేసింది, రాత్రి అనేటప్పుడు నిద్ర పట్టేటువంటిది కాదు, కానీ దేవుని సహాయాన్ని కోరుకుని ఈరోజు సజీవ లెక్కలో ఉన్నాం. ఎస్,
మన ప్రభు సహాయాన్ని పంపి, ఆయన పరమ తండ్రి, ఆయన పరమ కుమ్మరి, అయిన మనకు సహాయం చేసేటువంటి దేవుడు. చాలా విషయాలు నేను ముందుకు వెళ్తున్నాను. దేవాదేవుడు మనకు ఆయన సహాయకుడు. మార్కు సువార్త 2:1-5 చదువుదాం. ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్స్ టు మార్క్ 2nd chapter and verse from 1 to 5. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చాను. ఆయన ఇంటి ఉన్నాడని అనేకులు విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటైన వారికి స్థలం లేకపోయిను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురు చేత మోయించుకుని ఆయన ఎద్దకు తీసుకొని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారైన ఎద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వారితో చెప్పాడు. చాలండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కపెర్నహూమ్, ద టౌన్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభువారు కపెర్నహూములో ఉన్నప్పుడు ఒక ఇంటిలో ఆయన పరిచర్య చేస్తున్నాడు, వాక్య ప్రసంగాన్ని అందిస్తున్నప్పుడు సడన్ గా కొంతమంది వచ్చి ఆ యొక్క ఇంటి యొక్క పైకప్పును తీస్తా ఉన్నారు. వాస్తవానికి ఇంటిలో ప్రవేశించడానికి ఇంకే ఒక అవకాశం లేదు. అటువంటి టైంలో దేవుని మీద విశ్వాసం, నా యొక్క తమ్ముడు, నా యొక్క కొడుకు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకెళ్తే చాలు స్వస్థపరచబడతాడని వచ్చారండి, తీసుకొచ్చారు. కానీ లోపలికి వెళ్ళడానికి అసలు స్థలం లేకపోతే మరి ఎలా కన్విన్స్ చేశారో తెలియదు, ఎలా ఇంటి యజమానితో మాట్లాడో తెలియదు. ఆ ఇంటి పైకప్పును తీసి పైనుంచి ఆ మంచాన్ని యేసుక్రీస్తు ప్రభు ఉండేటువంటి ఆ చోటుకి దింపారు. యేసు ప్రభు ఆశ్చర్యపోయాడు. వాట్ ఈస్ దిస్ వండర్ఫుల్ ఫెయిత్. వీరికున్న విశ్వాసం చాలా గొప్పది. అప్పుడు అంటాడు, నీ పాపములు క్షమించబడ్డాయి, నీ పరుపెత్తుకున్నాడు అన్నాడు ప్రభు. స్వస్థపరిచాడు దేవుడు. అంత నమ్మకంతో వచ్చినటువంటి వారిని దేవుడు పంపించలేదండి. ఎంతో విశ్వాసంతో వచ్చినటువంటి వారిని దేవుడు వారిని బలపరిచాడు. అక్కడ ఉన్నటువంటి వారి గొప్ప సాక్షాత్కరంగా దేవుడు ఆ యొక్క పక్షవాయువు కలిగినటువంటి వారిని దేవుడు వాడుకున్నాడు. దేవుడు స్థిరపరిచాడు ఆ కుటుంబాలని. ఈ ప్రత్యేకమైన సమయంలో నీ కుటుంబాన్ని, నిన్ను కూడా దేవుడు బలపరచగలిగినటువంటి వాడు. నువ్వు విశ్వాసాన్ని కనపరుస్తే, ఇఫ్ యూ హ్యావ్ ఎనార్మస్ ఫెయిత్ ఆన్ గాడ్, ఇఫ్ యూ పుట్ యువర్ కంప్లీట్ ట్రస్ట్ అపాన్ జీసస్ హూ ఇస్ ఎ సేవియర్, రక్షకుడి మీద నీ యొక్క విశ్వాసాన్ని నువ్వు కనపరిచినప్పుడు దేవాదేవుడు నీ విశ్వాసాన్ని ఒమ్ము చేయడు, ఆయన హెల్పర్ అనే విషయాన్ని గమనించండి. నేను గతించిన వారంలో అనుకుంటే ఒక వీడియో నేను అప్లోడ్ చేశాను. చిలీ అనేటువంటి దేశంలో జరిగినటువంటి ఒక మైన్స్లో జరిగినటువంటి ఒక భయంకరమైన దుర్ఘటన అండి, భయంకరమైన యాక్సిడెంట్ అది. ప్రపంచంలో 100 కోట్ల మందికి పైగా ఆ లైవ్లో వారి యొక్క రెస్క్యూ ప్రాసెస్ను చూశారు. చాలా ఒళ్ళు గొగ్గురుపాటు కలిగించేటువంటి అద్భుతమైనటువంటి సంఘటన అండి అది. చిలీ అనేటువంటి దేశంలో ఒక మైన్స్లో జరిగినటువంటి దుర్ఘటన. ఒకరోజు మధ్యాహ్నం అందరూ కూడా మైన్స్లోకి వెళ్ళారు పనిచేయడానికి. అక్కడి నుంచి ఆ యొక్క మెటల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారండి, అంటే మెటల్స్ని వారు అక్కడి నుంచి తీస్తారు వాళ్ళు. సుమారుగా చాలా మంది వెళ్ళారు. అప్పటికి ఏం జరిగిందంటే సుమారుగా 5 లక్షల టన్నులు ఉన్నటువంటి ఒక పెద్ద రాయి ఆ దాని మీద పడిపోయిందండి. వాస్తవానికి కొండల్లో ఉంటుంది అది. ఒక యాక్సిడెంట్ జరిగేటప్పటికి ఆ యొక్క మైన్ అంతా కూడా, ఆ గన్ అంతా కూడా చెల్లాచెదురైపోయిందండి. పడిపోయేటప్పటికి మొత్తం గన్లో ఉన్నటువంటి ఆ మార్గాలన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి. వాస్తవానికి ఒక ర్యాంప్ ఉంటుందండి, గన్లోకి వెళ్ళగానే ఒక ర్యాంప్ ఉంటుంది. ర్యాంప్ అంటే ఒక ప్రధానమైన మార్గం. ఆ ప్రధానమైన మార్గాన్ని గుండగా చాలా చాలా సబ్ రోడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడైతే ఆ పెద్ద రాయి ఒక డిజాస్టర్ జరిగిందో మొత్తం లోపల ఉన్నటువంటి ఆ పని చేస్తున్న అందరికీ కూడా అంతరాయం కలిగిపోయింది. ఎప్పుడైతే పడిపోయేటప్పటికి లోపల ఎలక్ట్రిసిటీ పోయింది, కమ్యూనికేషన్ వ్యవస్థ పోయింది. నిజంగా సుమారుగా 700 మీటర్ల లోతులో 33 మంది చిక్కుబడిపోయారండి. బయట ఉన్న వాళ్ళు అయితే వెంటనే పరిగెత్తుకుని బయటకు వచ్చేసారు. కానీ లోపల ఉండిపోయారు వీళ్ళు. 33 మంది కార్మికులు లోపల ఉండిపోయారు. అదేమో మొత్తం అంతా కూడా ఎలా అయిపోయిందంటే ఆ గనంతా కూడా చెల్లాచెదురు అయిపోయింది. ఆ రాయి పట్టడం ద్వారా ఎక్కడ పెడితే అక్కడ రోడ్లన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి. ఇంకా బయటికి రావడానికి అవకాశం లేదు. చాలా బరువైన రాళ్ళు, అట్ ద సేమ్ టైం చాలా గట్టి రాళ్ళు. ఇంకా లోపల ఉండిపోయారండి. గన్లో పరిస్థితి ఎలా ఉంటుందంటే భూమి లోపల 700 మీటర్ల లోతులో ఉండటం అంటే చాలా భయంకరమైన వేడి ఉంటుంది, ఆక్సిజన్ అందదు. ఇదేదో కృత్రిమ ఆక్సిజన్ పెట్టుకుని వెళ్ళాలి. అది ఎంతసేపు ఉంటుంది? వీళ్ళ డ్యూటీ ఏమో 8 అవర్స్ ఉంటుంది. 8 అవర్స్లో మళ్ళీ బయటకు వస్తారు. అంత ఆక్సిజన్ వారు తీసుకెళ్లరు. మీరు నమ్మండి, ఆ 33 మంది చిక్కుబడిపోయారు. మీరు చూస్తున్నారు ఈ ఫోటోగ్రాఫ్స్. వీరే చిలీ అనేటువంటి దేశంలో చిక్కుబడిపోయినటువంటి వీరు 33 మంది.
69 రోజులు ఉండిపోయారండి ఆ గన్లో. వారి యొక్క బాధను ఎవరు వర్ణించగలరు? కొన్ని సందర్భాల్లో మన భారతదేశంలో చిన్నపిల్లలు బోరు బావిలో పడిపోతారండి. పడిపోయినప్పుడు వాళ్ళ యొక్క చిత్రవ్యధ చూస్తే కడుపంతా కూడా ఒక రకంగా అయిపోతూ ఉండే, అన్నం తినాలనిపించదు. ఎప్పటికప్పుడు టీవీ 9లో కానీ టీవీ 5లో కానీ ఆ బోరు బావిలో పడినటువంటి ఆ చిత్రాలు చూపిస్తూ ఉన్నప్పుడు నిజంగా చాలా చాలా మంది చిన్నపిల్లలు ఆ బోరు బావులను చనిపోతారు. ఎందుకంటే ఆక్సిజన్ అందక, సకాలానికి ఆ రెస్క్యూ టీం రాక, వారిని బయటకు తీసుకురాలేక చాలామంది చిన్నపిల్లలు చనిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. అలాంటి పరిస్థితులు ఉన్న వారు ఉన్నారండి. ఆహారం లేదు, వారి దగ్గర ఒక చిన్న రెఫ్యూజీ రూమ్ ఉంటుందట. వారు ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఒక చిన్న రూమ్, అక్కడే కొన్ని వాటర్ బాటిల్స్, కొన్ని బిస్కెట్ ప్యాకెట్లు, ఆ తర్వాత కొంత మిల్క్ అని, ఆ టైంలో కొంత ఈ యొక్క ఫిష్, డ్రై ఫిష్ లాంటివి పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఎప్పుడన్నా ఆకలి వేస్తే మామూలుగా తినటం కోసం, అంతే. అది ప్రధానమైన ఆహారం కాదు. అది ఒక 10 లీటర్ల పాలు ఉన్నాయట, 10 లీటర్ల నీళ్లు ఉన్నాయి, కొన్ని బిస్కెట్ ప్యాకెట్లు ఉన్నాయి, ఆ తర్వాత ట్యూనా ఫిష్ ఉంది. ఇలాంటి కొన్ని ఉన్నాయి. మరి ఆ టైంలో 33 మంది బతకాల. ఆక్సిజన్ సరిగ్గా అందట్లే ట్రై చేశారట. అక్కడ ఒక నిచ్చెన లాంటిది కనబడింది. ఆ నిచ్చెన దాకా వెళ్ళేటప్పటికి ఆ నిచ్చెన పై దాకా కట్టబడలా, కొద్ది దూరమే ఉంది. ఆ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. ఇంకా అన్ని ద్వారాలు మూసుకుపోయినాయి. అదే టైంలో ఇంకొక డిజాస్టర్ జరిగిందట. ఆ డిజాస్టర్ అంటే మరొక భయంకరమైనటువంటి ఆ పగులు, భయంకరమైనటువంటి డిజాస్టర్ జరిగేటప్పటికి ఇంకా ఉన్న హోప్స్ అన్ని కూడా పోయినాయి. నమ్మండి మీరు, చరిత్రలో ఈ యొక్క విషయం ప్రపంచాన్ని అంతా కూడా ఆకర్షించింది. అందులో 33 మందిలో ఒక దేవుని సేవకుడు ఉన్నాడట. అతని పేరు హెన్రిక్స్. ఆ వ్యక్తి పేరు హెన్రిక్స్. నేను కట్టు కథలు చెప్పట్లేదు, పుక్కిటి పురాణాలు చెప్పట్లేదు, నిజంగా జరిగిన విషయాన్ని చెప్తున్నా. హెన్రిక్స్ అనే దైవజనుడు ఉన్నాడట. అందులో ఆయన కూడా ఒక ఎంప్లాయ్. ఆ 32 కూడా దగ్గర పెట్టుకుని దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నాడట. దేవుడు ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు. మనం నరకం లాంటి పరిస్థితుల్లో ఉన్న పాతాళలో మనం కూరుకుపోయినా అక్కడి నుంచి దేవుడిని మనం వేడుకుంటే దేవుడు సహాయాన్ని ఇస్తాడు. కృంగిపోవద్దు, బాధపడొద్దు. ఇశ్రాయేలు వారు ఏ విధంగా నరక కోపం నుంచి ఏ విధంగా బయటకు వచ్చారో, ఎర్ర సముద్రం ఏ విధంగా రెండు పాయలైందో, విశ్వాసంతో కొన్ని మాటలు చెప్తుంటే వారిలో మనోధైర్యం వచ్చిందటండి. అక్కడ మామూలుగా చెప్పండి పత్రిక ఆ యొక్క పత్రికలో కూడా రాసింది ఏంటంటే, ఆ దైవజనుడు మిగతా 32 మందికి మోరల్ సపోర్ట్ ఇస్తూ వచ్చాడట. దేవుని వాక్యాన్ని ప్రకటించాడు, ప్రార్థనలో నడిపించాడట ఆ వ్యక్తుల్ని. అందుని బట్టి వారు ధైర్యంతో ఉండగలిగారు. అదే టైంలో ధైర్యం లేకపోతే రోజుకొకడు షుగర్ పెరిగిపోయి, బీపీ పెరిగిపోయి, హార్ట్ అటాక్స్ వచ్చి చచ్చిపోయేవారు అందరూ. అంత భయంకరమైన పరిస్థితి అది. చీకట్లు అలా ఉండిపోయారు వాళ్ళు. ఆ టైంలో దేవుని వాక్యం ఏమైనా బ్రతికించింది. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మాత్రం ద్వారా వారు అద్భుత రీతిగా 69 రోజుల తర్వాత 33 మంది కూడా బయటికి రాగలిగారండి. అది దేవుని కృప ద్వారా మాత్రమే. 17వ రోజున ఆ యొక్క గవర్నమెంట్ వారు, ఆ రెస్క్యూ టీం వారిని గుర్తించారట. పలానా టైంలో ఉన్నారని. అంటే గని అనేటువంటిది ఒక చోట ఒక గొయ్యిలా ఉండదండి. మొత్తం గని అనేటువంటిది చుట్టూరు వ్యాపించి ఉంటుంది. ఎక్కడున్నారని తెలుసుకుంటారు వాళ్ళు. పైనుంచి ఒక రిగ్ వెయ్యాలి, ఆ రిగ్ ద్వారా తెలుసుకోవాలి. అంటే మీరు చూడండి, ఆ టైంలో దేవాదేవుడు ఆ రెస్క్యూ టీం కూడా ఎంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ యొక్క రిగ్గర్ ఎప్పుడైతే ఆ రిగ్ దింపారో, ఆ డ్రిల్లర్ ఎప్పుడైతే ఆ చుట్టూరు కూడా సౌండ్ వస్తూ ఉందో, వారు వెంటనే ఆ ప్రాంతానికి వెళ్ళి, వీరు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ యొక్క హ్యామర్స్ తీసుకుని కొట్టారట. కొద్ది సౌండ్ వినిపించింది, ఏదో అక్కడ ఉన్నారేమో అని తెలుసుకున్నారు వాళ్ళు. అతను దానికి ఒక చిన్న కాగితం మొక్కను చుట్టి, దాని చుట్టూరు కూడా చుట్టి బయటికి పంపించారట. అప్పుడు చూసుకున్నారు, మేమందరం ఇక్కడే ఉన్నామనే విషయం తెలిసింది. వారు ఎక్కడైతే రిగ్గేశారో ఆ ప్రాంతంలో వారు ఉన్నారని తెలుసుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఎట్టకేలకు 33 మంది కూడా 69 రోజుల తర్వాత వారు బయటకు వచ్చిన తర్వాత వారందరికి అవధులు లేవు. మా యేసయ్య, మా దేవుడు మమ్మల్ని రక్షించాడు. దైవజనుడిని ఎంతగానో కొనియాడారట. ఈరోజు దేవుని వాక్యం ఎంత బలమైందో, దేవుని వాక్యం మన జీవితాల్లో ఆ నిరాశలో ఉన్నప్పుడు ఏ విధంగా ధైర్యపరుస్తుందో, నీ వాక్యమే నా పాదములకు దీపం, నా త్రోవలకు వెలుగని దేవుని లేఖలు సెలవిస్తున్న రీతిలో నా బాధలు అదే నాకు నెమ్మదినిచ్చిందని ఆ యొక్క 69 రోజులు దేవుని సేవకుడు చేసిన ఆ యొక్క ప్రార్థన, దేవుడి సేవకుడు వారిని భక్తి విధానంలో వాక్యంలో నడిపించాడు. అందుని బట్టి వారిలో ధైర్యం వచ్చింది. దేవుడు వాళ్ళని రక్షిస్తాడనేటువంటి గొప్ప నిరీక్షణతో నింపబడ్డారు. అదే నిరీక్షణ, అదే ధైర్యం వారిని బయటికి తీసుకురాగలిగింది. మై డియర్ పీపుల్ ఆఫ్ గాడ్, మీరు కావాలంటే ఈ యొక్క యూట్యూబ్లో కూడా, గూగుల్లో కూడా చిలీలో జరిగినటువంటి ఈ యొక్క మైన్ యాక్సిడెంట్ గురించినటువంటి విషయాలు మీకు కూడా దొరుకుతాయి.
ఆ హెన్రిక్స్ అంటాడు బయటకు వచ్చిన తర్వాత, దేవుడే మాకు ఆపద కాలం నమ్ముకోదన్న సహాయకుడిగా ఉన్నాడు. ఏ ఒక్కరు ప్రపంచంలో, ఈవెన్ నాసా కూడా ఇన్వాల్వ్ అయిందండి, కానీ వారు ఎక్కడ ఎలా రెస్క్యూ చేయగలుగుతారు? వారు ఎక్కడున్నారో ఐడెంటిఫై చేయడమే కష్టం అయిపోయింది. లోపల బ్రతకాలి కదా వాళ్ళు, ఆక్సిజన్ ఆ టైంకి అందాలి వాళ్ళకి. దేవుడే వారికి సహాయం చేశాడు. దేవుడి రోజున ఆయన పరమ తండ్రి మనకు సహాయం చేసేటువంటి దేవుడు. ఇంకా ఫాదర్లో ఎన్ని విషయాలు అయిపోయినాయి? FATH అయిపోయింది, ER మాత్రం ఉండిపోయింది. ఈ స్టాండ్స్ ఫర్ ఎగ్జాంపులర్. ఆయన రోల్ మోడల్గా ఉండాలి, ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి సర్వమానవాళ్ళందరికీ కూడా ఆయన ఒక రోల్ మోడల్గా ఉన్నాడండి. ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభు నుంచి ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు. ప్రపంచం అంతా కూడా దైవత్వం ఒక సర్వపరిపూర్ణత ఆయనలో నెరవేర్చబడి, ఆయన నమ్మకమునందు ఆయన మనకు ఉదాహరణగా ఒక మాదిరిగా ఉన్నాడు. యేసు ప్రభు ఆయన మాదిరికరంగా ఉన్నాడండి. నమ్మకత్వం విషయంలో ఆయన మాదిరికరంగా ఉన్నాడు. మీరు లూకాసు 23:46 చదివితే ఆయన నమ్మకత్వ విషయంలో మాదిరికరంగా ఉన్నాడు. అతడు సహించుటి యందు ఆయన మాదిరికరంగా ఉన్నాడు, తగ్గించుకొనుటి యందు ఆయన మాదిరికరంగా ఉన్నాడు, ప్రార్థన యందు ఆయన మాదిరికరంగా ఉన్నాడు, ధైర్యమునందు ఆయన మాదిరికరంగా ఉన్నాడు, ప్రేమించే విషయంలో మాదిరికరంగా ఉన్నాడు, క్షమించే విషయంలో మాదిరికరంగా ఉన్నాడు, రక్షించే విషయంలో మాదిరికరంగా ఉన్నాడు. ఈ ప్రపంచంలో యేసు నుంచి నేర్చుకోవాల్సింది ప్రపంచం చాలా ఉందండి. ఆ నిత్య జీవాధిపతి ఈ ప్రపంచానికి నిజమైనటువంటి దేవుడికి లోకానికి వచ్చాడు, నిజమైన వెలుగుగా లోకానికి వచ్చాడు. నేను నిజమైన దేవుడు, నిజమైన వెలుగు అని మాట్లాడుతున్నానంటే, నిజం కాని దేవుళ్ళు, నిజం కాని వెలుగులు కూడా ఉన్నాయని అర్థమే కదా. ఆయన నిజమైన దేవుడు, ఆయన మాదిరికరమైన తండ్రి. తండ్రి సిగరెట్ కాలుస్తూ కొడుకున్నాడు, తాగద్దురా బాబు అన్నాడు అనుకోండి, వాడు వింటాడా? నువ్వు ఆపునానా, తర్వాత చెప్పు నాకు అంటాడు. ఒక స్కూల్ టీచర్ ఉన్నాడట, క్లాస్కి వచ్చేంత వరకు దమ్ పీకేస్తాడు బయట వచ్చేసి, అరే పొగ త్రాగకూడదు, మద్యం సేవించరాదంటే ఆ విద్యార్థులు వింటారండి? మీ భాగవతం అంతా మాకు తెలుసండి అని చెప్పి వాడు ముందే వెలిగిస్తాడు. తండ్రి ఏమి చెట్టు కుమారుడు చూస్తాడు అదే చేస్తాడండి. కానిస్టేబుల్ గారు తన పిల్లోడిని ట్రైన్లో తీసుకెళ్తుంటే కానిస్టేబుల్కి ఇదివరకు మంచి టోపీ ఉండేది, హెల్మెట్ ఉండేది, టోపీ. ఆ టోపీని ఒక పెద్ద నిక్కర్లు వేసుకునేవాళ్ళు వాళ్ళు. సో ట్రైన్ మీద వెళ్తా ఉన్నప్పుడు పక్కన ఉన్న వ్యక్తులతో మాట్లాడుతున్నాడు కానిస్టేబుల్ గారు. ఆ టైంలో వీడు ఆ టోపీ తీసి ఆడుకోవాలనుకుంటున్నాడు. టోపీతో ఉన్నాడు కాబట్టి టోపీ తీసి ఆడుకోవాలనుకుంటున్నాడు. ఆ టైంలో తండ్రి ఏం చేశాడంటే, వీడిని ఎలాగైనా డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆ టోపీని తీసుకుని అబ్రికి దబ్రా అని చెప్పేసి ఆ కిటికీలోంచి బయట వేసేసినట్లుగా వేసి ఆ కింద పెట్టేశాడు మళ్ళీ టోపీని. ఇంకా కొడుకు అనుకున్నాడు, నిజంగానే ఆ నాన్న మ్యాజిక్ చేశాడు, టోపీ పోయిందేమో అనుకున్నాడు. కిటికీలోంచి వేసాడు కదా, పోయిందనేమో అనుకున్నాడు. సో తండ్రి ఇతరులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు కింద చూశాడు వీడు, ఓహో మా నాన్న బయటికి వేసింది మళ్ళా లోపలికి వచ్చేసింది అనుకుంటా అని చెప్పి తండ్రి అలా అటు చూసి మాట్లాడుతున్నప్పుడు వీడు కూడా టోపీ బయట వేసేసి ఇప్పుడు అంటున్నాడు, అబ్రికి దబ్రా అంటున్నాడు. ఏంట్రా అబ్రికి దబ్రా అంటున్నావు ఏంటంటే, లేదు నాన్న నువ్వు టోపీ బయటకు వేసావు మళ్ళీ లోపలికి వచ్చేసింది, నేనేస్తే మళ్ళీ లోపల రావట్లేదని అంటున్నాడట. అంటే తండ్రి ఏమి చూచాడో కొడుకు కూడా అదే చూశాడు, అదే చేశాడు. అందుని బట్టి తల్లిదండ్రులుగా మనము తండ్రులుగా ఉన్నప్పుడు మనం రోల్ మోడల్గా, ఎగ్జాంపుల్గా ఉండాలి. ఒకవేళ నీ పిల్లల ముందు నువ్వు తప్పు చేస్తే అది 2 సార్లు తప్పు చేసినట్లు అన్నాడు. ఒకసారి తప్పు చేసేసావు, కానీ కొడుకు ముందు చేస్తే అది 2 సార్లు తప్పు చేసినట్లు. ఎందుకంటే వాడు చూసి వాడు అదే తప్పు చేస్తాడు కాబట్టి 2 సార్లు అవుతుంది అది. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి నా ప్రియ దైవజనాగమా. తండ్రి మనకి మన పరమ తండ్రి ఈ రోజున పరిశుద్ధ విషయంలో ఆయన మాదిరికరంగా ఉన్నాడు. ఆయన తప్పు చేస్తూ మనం చేయొద్దు అని చెప్పలేదు. ఆయన నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి అని చెప్పాడు. చాలామంది దేవుళ్ళు అవతార పురుషులు ఏమండి, వాళ్ళు భయంకరమైన అక్రమ జీవితాన్ని జీవించారు. అక్రమ సంబంధాలు పెట్టుకుని, భక్తులారా మీరు అక్రమ జీవితాన్ని జీవించొద్దు, వ్యభిచారం చేయొద్దు, తాగొద్దు అని చెప్తే ఏమండి మనుషుడు వింటాడా? ఈరోజు చాలామంది ఆర్గ్యుమెంట్స్ ఇదే. ఎవరికన్నా త్రాగుబోతోళ్ళకి సువార్త చెప్తాను అంటే ఏమండి ఏం చెప్తారండి, మా దేవుళ్ళు అనబడినటువంటి వారు స్వరాపానం చేశారు, మా దేవుళ్ళు అనబడినటువంటి వారికి 3-4 భార్యలు ఉన్నారు, వాళ్ళతో సుఖించారు,
రేపొద్దున పరలోక రాజ్యానికి వెళ్ళినా సరే, స్వర్గానికి వెళ్ళినా రంభా ఓరోస్ మేనలతో మేము జలకాల ఆటలాడతాం. ఆలోచన చేయండి. ఈ రోజున అటువంటి వారా నువ్వు మార్గదర్శకంగా పెట్టుకునేది? మరి నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి నాలో పాపం ఉందని ఎవరు స్థాపించగలరు అని చెప్పాడు. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాడు. నన్ను కూడా అలా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించమని చెప్పాడు. చాలా మందికి అండి పరిశుద్ధమైనటువంటి జీవితం అంటే వారికి చాలా విచిత్రమైనటువంటిది. అది వారికి పాపం పెద్ద తప్పు కాదు, వ్యభిచార పాపం తప్పు కాదు, త్రాగుబోతుతనం తప్పు కాదు, నీతి తప్పి జీవించడం తప్పు కాదు. ఎందుకంటే ఆ గ్రంథాల్లో కూడా అవే ఉంటాయి కాబట్టి అవి తప్పు కాదన్నట్లుగా భావిస్తుంటారు. నేను ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు, ఏం తప్పండి, నా శరీరానికి కావాలనిపించిందే చేస్తున్నాను అన్నాడు. నీతి న్యాయం తప్పేటువంటి వారు. మరి వ్యవస్థలు ఎందుకు వచ్చినాయి? గవర్నమెంట్ పీనల్ కోడ్లు ఎందుకు వచ్చినాయి? నీతి న్యాయం ధర్మం గురించి ఏం చెప్తావు? ఆలోచన చేయండి. ఈరోజున సత్యవేద గ్రంథం ఈ రోజున పరిశుద్ధం నేర్పుతూ ఉంది మనుషులకి. మరి మిగతా గ్రంథాలు ఏమి నేర్పుతున్నాయి? చాలా మందికి అవి తప్పులుగా అనిపించవు. ఎందుకంటే ఆ మత గ్రంథాల్లో ఉన్న దేవుళ్ళు అలా బ్రతికారు. కానీ నా దేవుడు అలా కాదు. ఆయన ఎగ్జాంపులర్, ఆయన మాదిరికరమైన జీవితాన్ని జీవించాడు. ప్రేమించుట యందు, క్షమించుట యందు ఆయన అనేక విషయాల్లో ఆయన మాదిరికరంగా జీవించాడు. ఈ రోజున ప్రతి తండ్రి కూడా యేసయ్య వలె మాదిరికరంగా జీవించాలి తన పిల్లల విషయంలో. ఇంక చివరికి నేను చెప్పి ముగిస్తాను. ఆర్ అంటే రియలిస్టిక్, అంటే ఆయన నిజాయితీపరుడు. నిజాయితీ, ఇంటిగ్రిటీ ఉండాలి. ఈ రోజున ప్రతి తండ్రికి కూడా ఉండాల్సిందంటే నిజాయితీ. తన భార్య పట్ల నిజాయితీ, తన యొక్క పిల్లల పట్ల నిజాయితీ ఉండాలా. ఏ గాడ్లీ ఫాదర్ loves his wife, a godly father loves his children. ఇంకో మాటలో చెప్పాలంటే a godly father is a role model of God. నిజాయితీ కలిగి జీవించాలా. యేసు ప్రభు వారికి నిజాయితీ పరుడు. నాలో పాపం ఉందని ఎవరు స్థాపించగలరు అన్నాడు. ఆయన నిజాయితీ కలిగినటువంటి వాడు, ఇంటిగ్రిటీ కలిగినటువంటి వాడు, తండ్రి తన మీద పెట్టిన బాధ్యత నమ్మకంగా నిర్వర్తించినటువంటి వాడు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువుని పిలాతు తీర్పు తీస్తున్నాడు. నువ్వు నిజంగా యూదులకి రాజువేనా అన్నప్పుడు, ఆర్ యు ద కింగ్ ఆఫ్ ద జ్యూస్ అన్నప్పుడు, ఏం భయపడకు, నేను యూదులకు రాజునని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు వారు. ఈ ప్రత్యేకమైన సమయంలో నా ప్రియ దేవజనాయక, ఫాదర్ అనేటువంటి వ్యక్తి ఏ విధంగా ఉండాలి, గాడ్లీ ఫాదర్ ఎలా ఉండాలో అది మన పరమ తండ్రితో కంపేర్ చేస్తూ చెప్పాను. ఒకటి, ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫెయిత్ఫుల్నెస్, ఏ స్టాండ్స్ ఫర్ అవైలబుల్, టీ స్టాండ్స్ ఫర్ థాట్ఫుల్నెస్, H stands for helpful, E stands for example, and R stands for realistic. ఈ 6 లక్షణాలు మనం పరమ తండ్రి కలిగి ఉన్నాడు. ఈరోజు ప్రతి తండ్రి కూడా ఈ లక్షణాలు కలిగి ఉన్నప్పుడు ఆ తండ్రులు ఆదర్శప్రాయంగా ఉంటారు. దేవుడు నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత నేను ఘనపరుస్తాడు, ఆనర్ చేస్తాడు, ఆయన కిరీటాలు నీకు ధరింపు చేస్తాడు. కాబట్టి ఒక మంచి గాడ్లీ ఫాదర్గా ఉన్నావా? మంచి తండ్రి తన పిల్లల కోసం ప్రాణం పెడతాడండి. సందర్భాల్లో తండ్రి ప్రాణం పెడతాడు. బోధులూరు దగ్గర చట్లవాడ అనే ప్రాంతం ఉందండి. ఆ ప్రాంతం దగ్గర ఒక తండ్రికి 2 కుమారులు. పెద్ద కుమారుడు మంచిగానే ఉండేటువంటి వాడు, కానీ చిన్న కుమారుడికి జీవితం పట్ల సరైన అవగాహన లేదు. జీవితం అంటే తినటం, త్రాగటం, సుఖించమని అనుకున్నాడు. ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో జీలుగు చెట్లు ఉంటాయండి, జీలుగు చెట్లు. ఆ చెట్లకి కళ్ళు కూడా వస్తుంది, జీలుగు కళ్ళు అంటారు దాన్ని. చాలా మొత్తిస్తుందండి. ఈ తాటి కళ్ళు కంటే, ఈత కళ్ళు కంటే జీలుగు కళ్ళు చాలా చాలా మొత్తిస్తుంది. ఆ వ్యక్తి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉంటాడు కాబట్టి చెట్లు ఎక్కేటువంటి అలవాటు ఉంది. చెట్లు ఎక్కి డైరెక్ట్గా చెట్టు మీద నుంచి తాగుతాడు ఆ వ్యక్తి. తండ్రి చాలా సందర్భాల్లో చెప్పాడు, రే అది క్షేమం కాదు, నువ్వు మత్తురు అవ్వడానికి లేదు, ఆ మద్యపానాన్ని విడిచిపెట్టు అంటే ఇది ఎంజాయ్మెంట్ అన్నాడు. ఒకరోజు ఆ చెట్టు ఎక్కి తాగుతా ఉన్నప్పుడు ఆ ఎక్కువ బాగా ఘాటుగా ఉందేమో అది, ఆ జీలుకలు తాగేటప్పటికి అలాగ స్పృహ తప్పి ఆ చెట్టు నుంచి పై నుంచి కిందకి పడిపోయాడండి. క్రింద ఎప్పుడైతే పడిపోగానే అంత ఎత్తు నుంచి పడ్డాడో తలకు బలమైన గాయం తగిలింది. వాస్తవానికి చెట్టు నుంచి పడితే కాళ్ళు చేతులు ఇరుస్తాయి, కానీ ఆ వ్యక్తి మత్తులో ఉన్నాడేమో తనకు తెలియలేదు. నేరుగా వెనకాల భాగం బలమైన గాయం జరిగింది. ఎవరు చూడలేదు, చాలా వరకు రక్తస్రావం అయిపోయింది. కాసేపటికి ఎవరో తీసుకొచ్చి ఆ వ్యక్తిని
మోసుకుంటూ బయటకు వచ్చారు. అప్పటికే రక్తస్రావం చాలా అయిపోయిందండి. గాయం బాగా బలమైన గాయం కలిగింది. వెంటనే రంపచోడవరం అటువంటి ఆ యొక్క హాస్పిటల్కి తీసుకొచ్చేసారు. అక్కడ కూడా సరైనటువంటి ట్రీట్మెంట్ అందకపోయేటప్పుడు రాజమండ్రి తీసుకొచ్చారు. ఆ కొడుకు చావు బతుల మధ్య ఉన్నాడండి. తండ్రి వచ్చాడు, అన్న వచ్చి డాక్టర్ కూడా వచ్చాడు. మీ కొడుకు చాలా రక్తం పోయింది, వెంటనే రక్తం ఎక్కించాలా, అందుని బట్టి మీలో ఎవరైనా సరే రక్తదానం చేయాలి అని ఇద్దరి యొక్క రక్తాన్ని పరీక్షిస్తే తండ్రి రక్తం మ్యాచ్ అయిందండి. అప్పుడు వారు అంటున్నారు, నీ కొడుకు రక్తం ఇస్తావా? మొదట అన్నని పిలిచారు. పిలిచి నువ్వు నీ యొక్క తమ్ముడి కోసం రక్తం ఇస్తావంటే, నాకు భార్య పిల్లలు ఉన్నారండి, ఏదన్నా ఇస్తానేమో కానీ రక్తం ఇవ్వలేనని అని పక్కకు తప్పేసుకున్నాడు. తండ్రి కొడుకంటే ప్రేమ కదా. ఆ టైంలో ఎంత రక్తం కావాలంటే అంత రక్తాన్ని తీసుకోండి, నేను చచ్చిపోయినా పర్వాలేదు, నా కొడుకు బతకాలి. ఎన్నో సందర్భాల్లో చెప్పాను, అటువంటి పాడు పని చేయదురా, అటువంటి మద్యపానం జోలికి వెళ్ళొద్దు, అది నీ జీవితాన్ని పతనం చేస్తుంది, నాశనం చేస్తుంది అంటే వినలేదు వాడు. నా శరీరంలోంచి ఎంత రక్తం అన్నా తీసుకోండి, నా కొడుకు బతకాలని అంటే, ఆ టైంలో ఇంచుమించుగా ఒక 20 years బ్యాక్ స్టోరీ చెప్తున్నాను నేను. రక్తం అవైలబుల్గా లేనప్పుడు తండ్రి యొక్క శరీరంలోంచి రక్తం తీశారండి. తీసి తన కొడుకు ఎక్కించారు. ఆ రక్తం ద్వారా ఆ వ్యక్తి బతికాడు. కానీ తండ్రి చాలా బలహీనుడైపోయాడు. వృద్ధాప్యలో ఉన్నాడేమో, రక్తం తీశారేమో, మళ్ళీ రక్తం తన శరీరంలోకి రావటం అది పెద్ద ప్రాసెస్ అయిపోయింది. ఎప్పుడైతే రక్తపు కొరత ఎప్పుడైతే తనలో ఏర్పడిందో, తనలో కాంప్లికేషన్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. శక్తిహీనుడైపోయాడు. ఒకరోజు కొడుకును కూడా డిశ్చార్జ్ చేశారు, తండ్రిని కూడా డిశ్చార్జ్ చేశారు. ఇంటి దగ్గర చెప్తున్నాడు, ఒరే నువ్వు ఆ కార్యం చేయొద్దు, ఆ పాపం చేయొద్దు, దాన్ని విడిచిపెట్టు అని చాలా సందర్భాల్లో చెప్పాను, నువ్వు వినలేదు. ఆ చెట్టు మీద నుంచి పడిపోయావు. అప్పుడు నీ స్నేహితులు అందరిని అడిగాను నేను, ఎవరన్నా రక్తం ఇస్తారా? నీ అన్నను కూడా అడిగితే డాక్టర్ గారు నాకు భార్య పిల్లలు ఉన్నారు, నేను రక్తం ఇవ్వలేని అన్నాడు మీ అన్న. కానీ నువ్వు నా కొడుకురా, రక్తం పంచుకుని పుట్టావు. నేను వద్దు అనలేకపోయాను, నేను ఇవ్వలేను అనలేకపోయాను. ఎందుకు తెలుసా? రక్త సంబంధం ఉంది. నీ కొరకు రక్తం ఇస్తాను, డాక్టర్ గారు ఎంతనా తీసుకుని నేను చచ్చిపోయినా పర్వాలేదు, నా కొడుకు బతకాలని చెప్పి రక్తాన్ని ఇచ్చాను రా. మరొకసారి అదే తప్పు చేస్తూ మరొకసారి ఆ చెట్టు మించి పడిపోతే నీకు రక్తం ఇచ్చేవాళ్ళు లేరురా మరొకసారి, అందరి బట్టి జాగ్రత్తగా బతుకు అని చెప్పి ఆఖరి మాటలు చెప్పి ఆ తండ్రి తన కొడుకు చేతిలో చెయ్యి వేసి తన తుది శ్వాసను విడిచిపెట్టాడు. ఇది ఒక తండ్రి ప్రేమ. కొడుకు పట్ల తండ్రికి ఉన్నటువంటి ప్రేమ. తను చనిపోయినా పర్వాలేదు, నా కొడుకు బతకాలి, అది తండ్రి ప్రేమ. అయితే మన పరమ తండ్రి కూడా మన కొరకు అటువంటి ప్రేమను చూపించలేదా? అటువంటి ప్రేమను చూపించలేదా? మనకు జీవాన్ని ఇవ్వటం కొరకు, మనకు పరలోక రాజ్యాన్ని, నిత్య జీవాన్ని ఇవ్వటం కొరకు ఆయన లోకానికి వచ్చి తన యావత్ రక్తాన్నంతా కూడా మన కోసం కార్చారు. ఒక్క రక్త పుట్టు కూడా ఆయన తన శరీరంలో దాచుకోలేదు. దారదారులుగా మన కోసం ఆయన తన రక్తాన్ని కార్చారు, ప్రేమను కనుపరిచారు. మనం ఇంకను పాపులమై ఉండగానే ప్రభు మన కొరకు యుక్త కాలంలోనే ఆయన మరణించారు. ఆయన శరీరాన్ని ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. నాగటి చాల వలె ఆయన శరీరాన్ని దున్నారు. మేకులు తీసుకున్నారు, ఆయన చేతుల్లో మేకులు దిక్కొట్టారు, శీలలు దిక్కొట్టారు. తలకు భారభరితమైనటువంటి ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. యెరూషలేం రోడ్లంతా కూడా యేసుప్రభు రక్తమే, రక్త బిందువులే. ఎందుకు తెలుసా? ఆయన కుమారులుగా నువ్వు నేను బ్రతకాలని, ఆయన కుమారులుగా నీకు నాకు ఆ నిత్య నరకాగ్ని నుండి ఆయన తప్పించబడాలని ఆ తండ్రి తన ప్రేమను కనుపరిచాడు. A loving father, a godly father is a loving father. నిజమైనటువంటి తండ్రి ప్రేమించేటువంటి వాడు, త్యాగాన్ని చేసేటువంటి దేవుడు. కాబట్టి ఈ యొక్క లక్షణాలు మన పరమ తండ్రిలో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ లక్షణాలను బట్టి ప్రభువుని స్తుతిద్దాం, ప్రభుని గణపడదాం. తల్ల వంచుని ప్రార్థన చేసుకుందాం. మనం మిక్కిలిగా ప్రేమించిన మా యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు ఫాదర్స్ డే గురించినటువంటి అద్భుతమైన ప్రసంగాన్ని మాకు అనుగ్రహించారు. ఫాదర్ ఏ విధంగా ఉండాలో 6 ప్రాముఖ్యమైన విషయాలు నీ వాక్యపు వెలుగులోంచి మీరు మాతో మాట్లాడేందుకు వేల వందనాలు తండ్రి.
అని ఎవరైతే తండ్రులను పోగొట్టుకున్నారో ఈ ప్రత్యేకమైన సమయంలో నీవే పరమ తండ్రిగా, పరలోకపు తండ్రిగా మీరు ఉండండి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగా. కానీ పరలోక ప్రార్థన మీరు మాకు నేర్పించారు ప్రభు. భూలోకంలో తండ్రులు మేము కోల్పోయి ఉండొచ్చు, కానీ నువ్వు మా పరమ తండ్రివి, మా పరలోకపు తండ్రి. నీకు వేలవందనాలు. ఈ వాక్యం ద్వారా అనేక మంది హృదయాల కార్యాలు జరిగించండి, దీవించండి, ఆశీర్వదించండి, మహిమతో నింపండి ప్రభా. నీ వలే ఆ తండ్రిలో ఉన్న లక్షణాలు మేము కలిగి ఉన్నట్టు చూపని వేడుకుంటూ యేసు నామం పెట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.